உபவாச பிரார்த்தனை தேவனுக்கு பிரியமாக இருக்கும்படியாக ఈ దినం ఉపవాస ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉండులాగున நம்மை நாமே சோதித்து ஆராய்ந்து பார்ப்போம். మనల్ని మనమే శోధించి పరిశీలించి చూద్దాము. ஆமை நாம் நம்முடைய பாவங்களை அறிக்கையிடும் போது మన పాపములన్నిటిని మనం ఒప్పుకున్నప్పుడు நம்முடைய பாவங்களை எல்லாவற்றையும் மன்னித்து మన పాపములన్నిటిని క్షమించి எல்லா அக்கிரமத்தை நீக்கி சுத்திகரித்து అన్ని అక్రమం నుండి మనల్ని తొలగించి శుద్ధీకరించి இந்த உபவாச பிரார்த்தனை நம்ம தெளிவாக மாற்றமைக்காக ఈ ఉపవాస ప్రార్థనకు దేవుడు మనకు అర్హత దయచేసినందుకై தேவனை நாம் மகிமைப்படுத்துவோம். దేవుని నామాన్ని మహిమపరుద్దాము. இந்த நாள் இந்த உபவாச பிரார்த்தனை தேவனுடைய கருத்தில் அர்ப்பணித்து இதற்காக பிரார்த்தனை செய்வோம். ఈ దినం ఈ ఉపవాస ప్రార్థన దేవుని చేతికి అప్పగించి దీని కొరకు ప్రార్థిద్దాము. స్తోత్రం నాన్న, మహోన్నతుడ, మహాగరుడ, మహాపరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి, ఇదిగో నాన్న, ఈ దినం కూడా రాజా మీ గొప్ప కృప చేత మీ సన్నిధిలో చేరడానికి, అయ్యా తండ్రి ఉపవాసం నుండి ప్రార్థించడానికి రాజా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో రాజా నాన్న, మాకు ఈ ప్రార్థనకు విరోధంగా పోరాడుతున్న సమస్త సాతాన క్రియలను యేసుక్రీస్తు వారి నామంలో రాజా కట్టి బంధిస్తున్నాము రాజా. అయ్యా తండ్రి, ఎలా ప్రార్థించాలో అయ్యా తండ్రి మాతో మాట్లాడండి. మీ దాసుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము. అయ్యా తండ్రి, మీ మాటలు విని జ్ఞానం తెచ్చుకొని అయ్యా ఆ మాటల ప్రకారంగా మేము జీవించడానికి నాన్న మాకు సహాయం చేయమని వేడుకుంటూ, అయ్యా మా దేశం కొరకు, మా కుటుంబాల కొరకు మేము ప్రార్థనలు చేసినప్పుడు ప్రభా మా ప్రార్థన ఆలకించి నాన్న తండ్రి, అయ్యా మా యొక్క జీవితాల్లోనూ, కుటుంబాల్లోనూ, అయ్యా మా దేశంలోనూ రాజా నాన్న ఉజ్జీవాన్ని నింపి మార్పు కలుగజేసి నాన్న తండ్రి స్వస్థత దయచేయమని వేడుకుంటూ, అయ్యా మేము అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధిక మేలుతో మమ్మల్ని నింపే దేవుడు కాబట్టి రాజా, అయ్యా మీకు మొరపెడుతున్నాం. మీరే ఆలకించి నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీ ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. தேவ நாமத்திற்கு மகிமையாவதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. தேவனை துதித்து நாம் வகைப்படுத்துவோம். దేవుని స్తుతించి మనం ఆయన నామాన్ని మహిమపరుద్దాము. నేర్పు ప్రార్థన పాడుతున్నాయా? ఓకే. నేర్పుమయా నేర్పుమయా ప్రార్థన నేర్పుమయా, వినుమయ్యా వినుమయ్యా మా ప్రార్థన వినుమయ్యా. నేర్పుమయా నేర్పుమయా ప్రార్థన నేర్పుమయా, వినుమయ్యా వినుమయ్యా నా ప్రార్థన వినుమయ్యా. ప్రార్థనలో బలమును, ప్రార్థనలో శక్తిని, ప్రార్థనలో బలమును, ప్రార్థనలో శక్తిని నేర్పుమయా నా నజరేయా. నేర్పుమయా నా నజరేయా. నేర్పుమయా నేర్పుమయా ప్రార్థన నేర్పుమయా, వినుమయ్యా వినుమయ్యా మా ప్రార్థన వినుమయ్యా. నేర్పుమయా నేర్పుమయా ప్రార్థన నేర్పుమయా, వినుమయ్యా వినుమయ్యా మా ప్రార్థన వినుమయ్యా. మోషే ప్రార్థన మన్నాను కురిపించింది, యెహోషువ ప్రార్థన సూర్య చంద్రులను ఆపింది. మోషే ప్రార్థన మన్నాను కురిపించింది, యెహోషువ ప్రార్థన సూర్య చంద్రులను ఆపింది. ప్రార్థనలో మెలకువ, ప్రార్థనలో అణకువ, ప్రార్థనలో మెలకువ, ప్రార్థనలో అణకువ. నేర్పుమయా నా నజరేయా. నేర్పుమయా నా నజరేయా. నేర్పుమయా నేర్పుమయా ప్రార్థన నేర్పుమయా, వినుమయ్యా వినుమయ్యా మా ప్రార్థన వినుమయ్యా. దానియేలు ప్రార్థన సింహపు నోళ్లను మూసింది, హిజ్కియా ప్రార్థన ఆయుష్షును పెంచింది. దానియేలు ప్రార్థన సింహపు నోళ్లను మూసింది, హిజ్కియా ప్రార్థన ఆయుష్షును పెంచింది. ప్రార్థనలో మహిమను, ప్రార్థనలో జయమును,
గెత్సెమనే తోటలో ప్రార్థనలు చేశావు, సహన గుణములెన్నో నేర్చుకున్నావు. గెత్సెమనే తోటలో ప్రార్థనలు చేశావు, సహన గుణములెన్నో నేర్చుకున్నావు. ప్రార్థనలో క్షమను, ప్రార్థనలో ప్రేమను, ప్రార్థనలో క్షమను, ప్రార్థనలో ప్రేమను నేర్పుమయా నా నజరేయా, నేర్పుమయా నా నజరేయా. నేర్పుమయా, నేర్పుమయా, ప్రార్థన నేర్పుమయా. వినుమయ్యా, వినుమయ్యా, మా ప్రార్థన వినుమయ్యా. నేర్పుమయా, నేర్పుమయా, ప్రార్థన నేర్పుమయా. వినుమయ్యా, వినుమయ్యా, మా ప్రార్థన వినుమయ్యా. ప్రార్థనలో బలమును, ప్రార్థనలో శక్తిని, ప్రార్థనలో బలమును, ప్రార్థనలో శక్తిని నేర్పుమయా నా నజరేయా. నేర్పుమయా నా నజరేయా. నేర్పుమయా నా నజరేయా. తండ్రి స్తోత్రం రాజా, మహోన్నతుడా మీకు స్తోత్రం, మహాగణుడా మీకు స్తోత్రం, అతికాంక్షణీయుడా మీకు స్తోత్రం. అయ్యా తండ్రి పురుషులలో రాజా 10,000 మందిలో అతికాంక్షణీయుడా మీకు స్తోత్రములు రాజా. అయ్యా తండ్రి రాజా మా ప్రియుడా, అయ్యా తండ్రి రాజా, అయ్యా మా ఆశ్రయమ, మా దుర్గమ మీకు స్తోత్రం, అయ్యా మా శైలమ మీకు స్తోత్రములు రాజా. అయ్యా మా తండ్రి మీకు స్తోత్రం అయ్యా రాజా. అయ్యా తండ్రి దేవాది దేవ రాజాది రాజా ప్రభులకు ప్రభువా మీకు స్తోత్రం. అయ్యా మీ ప్రజలమైన మా నెమ్మది కొరకు రాజా రాజులను రాజాజ్ఞలను మార్చిన దేవుడు రాజా. అయ్యా గొప్ప గొప్ప రాజులను హతమార్చిన దేవుడు అయ్యా. అయ్యా నీ ప్రజలను రాజా నాన్న నడిపించుటకు నాన్న అయ్యా అద్భుతాలను ఆశ్చర్యాలను జరిగించిన దేవుడు రాజా. అయ్యా నాన్న నిశ్చిత ప్రకారంగా నీ బిడ్డల్ని నడిపించే దేవుడు అయ్యా మీకు స్తోత్రం నాన్న. అయ్యా తండ్రి మీ ప్రార్థనలో రాజా అయ్యా మాకు బలమును శక్తిని అనుగ్రహించే దేవా మీకు స్తోత్రములయ్యా. అయ్యా ప్రభు యొక్క శక్తిని బట్టి మహాబలవంతులై ఉండండి అని చెప్పావు రాజా. అయ్యా అలాంటి బలమును శక్తిని మాకు దయచేయండి రాజా. అయ్యా ఆ దినము రాజా నాన్న తండ్రి అయ్యా మోషే ప్రార్థన రాజా ఆకాశం నుండి మన్నాను కురిపించింది అయ్యా. అటువంటి ప్రార్థన రాజా మాకు నేర్పండి నాన్న. అయ్యా తండ్రి రాజా ఎదుగులని యెహోషువ ప్రార్థన ఆ యుద్ధము ముగించే వరకు రాజా, వాళ్ళు తండ్రి గెలుపు పొందే వరకు నాన్న అయ్యా సూర్యచంద్రులను ఆపగలిగే ప్రార్థన చేశారు ప్రభా. ఆ ప్రార్థన ఆలకించి నాన్న మీరు అలాగే ఆజ్ఞాపించారు దేవా. అయ్యా అటువంటి మీకు ప్రీతికరమైన తండ్రి జీవితాలు మాకు దయచేయండి రాజా. మీ చిత్తానుసారంగా సమస్తాన్ని అయ్యా తండ్రి నెరవేర్చే బిడ్డలుగా మార్చండి అయ్యా మీకు స్తోత్రములయ్యా. అయ్యా ఆ ప్రార్థనలో రాజా అయ్యా తండ్రి రాజా నాన్న మేము నాన్న విజయాన్ని పొందే అయ్యా కృపను మాకు దయచేయండి రాజా మీకు స్తోత్రములు. అయ్యా తండ్రి దానియేలు రాజా అయ్యా సింహపు నోళ్ళ నుంచి తను విడిపించారు ప్రభా. అయ్యా తండ్రి హిజ్కియా తండ్రి ప్రార్థన చేయగా అయ్యా తన ఆయుష్ను రాజా 15 సంవత్సరాలు అయ్యా తండ్రి చేర్చి ఇచ్చారు ప్రభా. అయ్యా తను తాను తగ్గించుకున్నప్పుడు రాజా అయ్యా తన జీవితాన్ని మార్చారు ప్రభా మీకు స్తోత్రాలు రాజా. అయ్యా అలాంటి తండ్రి రాజా ప్రార్థనలో అయ్యా తండ్రి విజయమును రాజా అయ్యా మాకు దయచేయండి రాజా. ప్రార్థనలో నాన్న నమ్మకము మాకు దయచేయండి రాజా మీకు స్తోత్రములు. అయ్యా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నాన్న అయ్యా తండ్రి రాజా గెత్సెమనే తోటలో అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న ఆయన చెమట రక్తముగా మారే విధంగా రాజా అయ్యా మోకరించి ప్రార్థించారు ప్రభా. అయినప్పటికీ నాన్న తండ్రి చిత్తము నెరవేరని అని రాజా అయ్యా తండ్రి చిత్తానికి అప్పు చెప్పారు ప్రభా. అయ్యా తండ్రి రాజా ప్రతి కార్యం చేయడానికి ముందు నాన్న, ప్రతి అద్భుతం చేయడానికి ముందు నాన్న దేవునికి స్తుతించి రాజా అయ్యా తండ్రి ప్రతి కార్యాన్ని ఆయన చేయగలిగారు ప్రభా. అయ్యా శక్తివంతమైన కార్యాలు ఆయన చేయగలిగారు ప్రభా. అలాగే నాన్న మా జీవితాలను కూడా మార్చండి నాన్న. అయ్యా తండ్రి ప్రతి సమయంలోనూ అత్యధికంగా ప్రార్థించే వారుగా ప్రార్థన శక్తిని రాజా అయ్యా తండ్రి కరుణను నుంచి ఆత్మను రాజా విజ్ఞాపన చేయ ఆత్మను మీరు మా మీద కుమ్మరించండి రాజా. హల్లెలూయా శర రామ బాబా హల్లెలూయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా రాజా అటువంటి శక్తివంతులుగా అటువంటి బలవంతులుగా నాన్న రాజా అయ్యా మేము తండ్రి రాజా మారడానికి రాజా అయ్యా తండ్రి అటువంటి రాజా ప్రార్థన ఆత్మను మాలో కుమ్మరించండి దేవా. అయ్యా మీరు నాన్న అటువంటి ఆత్మను మీరు కుమ్మరించకపోతే అయ్యా మేము ప్రార్థించలేము నాన్న. అయ్యా మా శరీరం ఏమైతే చెప్తున్నదో అలాగే మేము ప్రార్థన చేస్తాము రాజా. కానీ మా శరీర రీత్యా కాదు రాజా. అయ్యా ఆత్మ చెప్పుచున్నట్టుగా నాన్న అయ్యా మీరు తండ్రి ఇష్టపడుతున్న ప్రార్థన మేము చేయడానికి
రాజా అయ్యా తండ్రి రాజా నమ్మిన వారికి అందరికీ రాజా అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న నీవు నమ్మిన ఎడల అయ్యను విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూచదు అనే మాట ప్రకారం రాజా నమ్మిన వారికి అందరికీ రాజా ఈ ప్రార్థన వలన మేలు కలుగుతుందని రాజా మేము నమ్ముకోవడానికి సహాయం చేయండి రాజా అయ్యా మీకు స్తోత్రములు రాజా అయ్యా మీ యొక్క దీవెనలు అయ్యా మాత్రం కాదయ్యా రాజా దేశంలో రాజా గొప్ప విడుదల కొరకు నాన్న మా జనుల యొక్క విడుదల కొరకు మా జీవితాల్లో విడుదల కొరకు రాజా అయ్యా తండ్రి రాజా మేము విజ్ఞాపనలు చేయడానికి రాజా అట్టి మనసును మనం నింపండి రాజా అయ్యా మా యొక్క మూలుగుల్లో అయ్యా మా యొక్క తండ్రి బలహీనతల రాజా ఆత్మ కూడా రాజా మాకు సహాయం చేసి నాన్న అయ్యా తండ్రి మేము ఎలాగ ప్రార్థించాలో ఎలాగ మేము ఉచ్చరించాలో అయ్యా మాకు సహాయం చేస్తుండగా నాన్న అట్టి ప్రార్థన రాజా మాకు నేర్పండి నాన్న పెదవులతో మాత్రం కాకుండా రాజా అయ్యా ఆత్మతో నింపబడి రాజా మేము ప్రార్థించుకు నాన్న అయ్యా మాకు సహాయం చేయండి రాజా అయ్యా తండ్రి రాజా అయ్యా నాన్న పట్టుదలతో ప్రార్థించే నాన్న ఆత్మను మా మీద కుమ్మరించండి రాజా మా ప్రతి ఒక్కరిలో రాజా మాకు జ్ఞానం సరిపోదు నాన్న మాకు బలము సరిపోదు ప్రభా మాకు ఏ జ్ఞానము లేదు రాజా మీరు నాన్న అటువంటి ఆ జ్ఞానము మాకు ఇస్తేనే అయ్యా తండ్రి మీరు అటువంటి శక్తిని బలాన్ని మాకు ఇస్తేనే రాజా మేము ప్రార్థన చేయగలం రాజా అవును తండ్రి బలహీనలో బుద్ధి లేని వారం రాజా అయ్యా తండ్రి రాజా మాకు ఎలా ప్రార్థించాలో తెలియకపోవచ్చు ప్రభా అయ్యా మీరు మాకు నేర్పించి నాన్న అయ్యా తండ్రి రాజా ఈ దినం మీరు మాట్లాడి అయ్యా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తూ రాజా అయ్యా మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభా మీరేమైతే ఇష్టపడుతున్నారో రాజా మీరేమైతే నాన్న ఆశకొని ఉన్నారో అలాగే నాన్న మేము జీవించి అయ్యా మేము ప్రార్థించి విజయం పొందుటకు రాజా మీరు మాకు సహాయం చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా అయ్యా సమస్త స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు మీ ఒక్కరికే చెల్లిస్తున్నాం రాజా అయ్యా తండ్రి ఇదిగో నాన్న అయ్యా మాకు ఆయుష్కాలం ఆరోగ్యము నెమ్మది శాంతి సమాధానములు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా అయ్యా తండ్రి రాజా మీ మీదే ఆధారపడి అయ్యా మీ మీద నమ్మకంతో విశ్వాసంతో మీరు జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని రాజా ఇదిగో నాన్న అయ్యా తండ్రి రాజా ప్రతి ఒక్కరిని మీ పాదాలకు సమర్పిస్తున్నాన్న అయ్యా మేము చేయబోతున్న ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి నాన్న అయ్యా తండ్రి మా దేశాన్ని అయ్యా తండ్రి స్వస్థపరచమని వేడుకుంటున్నాం రాజా అయ్యా ఈ భూలోకాన్ని మీరే కాపాడి రక్షించి అయ్యా విడుదల దయచేయమని వేడుకుంటూ రాజా మమ్మల్ని తగ్గించి మీ పాదాలకు సమర్పించుకుంటూ అయ్యా తండ్రి ఇదిగో నాన్న ఈ స్తుతులు స్తోత్రములు అన్ని కూడా మీకు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రం నాన్న స్తోత్రం ప్రభా ఇప్పటి వరకు మన ఆరాధన అంగీకరించిన ప్రభు తండ్రిని స్తోత్రిద్దాం స్తోత్రం 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 మన కొరకు జీవమించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్తోత్రిద్దాం స్తోత్రం స్తోత్రం మనలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మని స్తోత్రిద్దాం స్తోత్రం 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 ఇప్పుడు మనం ప్రార్థిద్దాం అధికமாக நேசித்து பரலோக பிதாவே మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి నడిపించి మా ప్రియ పరలోకపు తండ్రి உமது பரிசுத்தமான நாமத்தை ஸ்தோத்திரிக்கிறோம் మీ పరిశుద్ధమైన నామాన్ని స్తోత్రిస్తున్నాము இதனால் உபவாச பிரார்த்தனைக்கு நாங்கள் ஒன்று கூட கிருபை தந்திரமே ஸ்தோத்திரிக்கிறோம் ఈ దినం ఈ ఉపవాస ప్రార్థనకు మేము ఒకటిగా చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము உமது சமூகத்தில் கூடி ஜெபிக்கிற ஒவ்வொரு நிறைய ஆசீர்வதிப்பீராக మీ సమూహంలో కూడి ప్రార్థించే ఒక్కొక్కరిని మీరే ఆశీర్వదించండి ஒவ்வொருக்கும் ஜெப ஆவியை நிறைய ஊற்றுவீராக ఒక్కొక్కరి మీద ప్రార్థన ఆత్మను మీరు కుమ్మరించండి இப்போ நீர் எங்களோடு பேசுவீராக அந்த வார்த்தையை கேட்டு நாங்கள் அதன்படி நடக்க கிருபை தாரும் ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి మీరు మాతో మాట్లాడే మాటలు గ్రహించి దాని ప్రకారంగా మేము జీవించే కృపను దయచేయండి உம்மை நோக்கி நாங்கள் செய்கிற ஒவ்வொரு பிரார்த்தனை கேட்டு நிறைய பதில் அளிப்பீராக మీ వైపు చూసి మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి మీరు మాకు జవాబు దయచేయండి இதற்கு விரோதமாக போராடுகிற దీనికి విరోధంగా పోరాడుచున్న எல்லா சாத்தானுகளும் இயேசு வந்து கட்டி அப்புறப்படுத்துகிறோம் సమస్త సాతానికలను యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాము நாம மாத்திரம் மகிழ்வுதான் మీ నామం మాత్రమే మహిమ పొందును గాక சகல துதிக்கிற மகி அவற்றை நமக்கு செலுத்துகிறோம் సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాము மீட்பு ரட்சகரமாக இயேசு ஜெபம் நல்ல பிதாவே విమోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేవుని నామమున మహిమవదాక దేవుని నామానికి మహిమ కలుగును గాక இன்றைக்கு நாம் பார்க்க போகிற முக்கியமான காரியம் என்னவென்றால் ఈ రోజు మనం చూడబోతున్న ముఖ్యమైన కార్యం ఏంటంటే நாம் எதற்காக தேசத்திற்காக நாம் பிரார்த்தனை செய்ய வேண்டும் why we have to pray for our country நாம் எதற்காக பிரார்த்தனை செய்ய வேண்டும் என்று பார்க்க போகிறோம் మనము దేని కొరకు మన దేశం కొరకు ఎలా ఎందుకు ప్రార్థించాలో మనం చూద్దాము ஏன்னா அனைத்து மனசுல என்ன இருக்கும் நம்ம குடும்பத்துக்காக பிரார்த்தனை செஞ்சா போதாதா எதுக்காக இந்த தேசத்துக்காக இவ்வளவு நம்ம அதிகமாக பிரார்த்தனை பண்ணணும் இது மனசுல இருக்கும் అనేకుల మనసులో ఏముంటుందంటే ఎందుకు మన దేశం కొరకు ప్రార్థించాలి మన కుటుంబం కొరకు మన కొరకు ప్రార్థించుకుంటే చాలు కదా అనుకోవచ్చు ஆனால் தேவன் நம்முடைய வாழ்க்கையில் சில காரியத்தை எதிர்பார்க்கிறார் நம்முடைய வாழ்க்கை ஆவிக்குரிய மாற்றத்தை விரும்புகிறார் కానీ దేవుడు కొన్ని కార్యాలు మన జీవితంలో ఎదురు చూస్తున్నాడు ఆత్మీయ ప్రకారమైన మార్పు దేవుడు ఎదురు చూస్తున్నాడు அதற்காக இந்த உபத்திரத்தை நம்முடைய வாழ்க்கையில் அனுமதிக்கிறார் என்பதை உணர்ந்து கொண்டால் అందుకే ఈ ఉపద్రవాన్ని మన జీవితంలో అనుమతించి ఉన్నాడని మనం గ్రహించుకున్నట్లయితే இன்னும் தேவனுக்காக பக்தி வைராக்கியத்தை நாம் வாழ்வோம் ఇంకా దేవుడి పట్ల భక్తి వైరాగ్యం కలిగి మనం జీవిస్తాము இன்னும் அதிகமாக தேவனுக்காக பிரார்த்தனை செய்வோம் ఇంకా అధికంగా దేవుని కొరకు మనం ప్రార్థిస్తాము இப்போது நாம் எதற்காக நாம் இந்த தேசத்திற்காக ஜெபிக்க வேண்டும் என்று பார்க்க போகிறோம்
మనము ఎందుకు దేశం కొరకు ప్రార్థించాలో మనం ఈరోజు చూద్దాము. என்னோட எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు తీసుకోండి. The book of Jeremiah chapter 29 verse 7. எரேமியா 29ஆம் அதிகாரம் 7ஆம் வசனம். ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనము. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. இதோட அர்த்தம் என்ன? ఈ మాట యొక్క అర్థం ఏంటి? இல்ல இஸ்ரவேல் ஜனங்களை பார்த்து தேவன் சொல்கிறார், ఇక్కడ ఇశ్రాయేలు జనులను చూసి దేవుడు చెప్తున్నాడు, நீங்கள் அந்த பாபிலோன் தேசத்துக்கு சிறையாக போக போகிறீர்கள் இங்கிருந்து. మీరు ఇక్కడ నుండి ఆ బబులోను దేశానికి చెరగా వెళ్ళబోతున్నారు. அந்த பாபிலோன் தேசத்திற்கான சமாதானத்திற்காக நீங்கள் பிரார்த்தனை செய்து கொள்ளுங்கள். ఆ బబులోను దేశం కొరకైన సమాధానం కొరకు మీరు ప్రార్థన చేయండి. அந்த தேசத்தில் சமாதானம் வந்தால் உங்களுடைய வாழ்க்கையில் சமாதானம் வரும். ఆ దేశంలో సమాధానం కలిగితేనే మీకు కూడా సమాధానం దొరుకుతుంది. அந்த தேசத்தில் சமாதானம் இல்லாவிட்டால் உங்களுடைய வாழ்க்கையில் சமாதானம் இருக்காது. ఆ దేశంలో సమాధానం లేకపోతే మీ జీవితంలో కూడా సమాధానం ఉండదు. இதோட அர்த்தம் என்ன? దీని యొక్క అర్థం ఏంటి? ஒரு தேசத்தில் சமாதானம் இருந்தால்தான் நம்முடைய வாழ்க்கையில் சமாதானம் இருக்கு. ఒక దేశంలో సమాధానం కలిగి ఉంటేనే మన జీవితంలో కూడా సమాధానం ఉంటుంది. இந்த சமாதானம் எப்படி வரும்? ఈ సమాధానము మనకి ఎలా எந்த ஒரு వస్తుంది? மனுஷன் மூலமாக வராது. ఏ ఒక్క మనిషి ద్వారానూ మనకు రాదు. நம்முடைய தேவனை நோக்கி நாம் பிரார்த்தனை செய்யும் போது அவர் மாத்திரமே நமக்கு சமாதானத்தை தர முடியும். మన దేవుని చూసి మనం ప్రార్థించినట్లయితే ఆయన మాత్రమే మనకు సమాధానం ఇవ్వగలడు. இஸ்ரவேல் ஜனங்கள் தேவனுக்கு விரோதமாக பாவம் செய்தார்கள். ఇశ్రాయేలు జనులు దేవునికి విరోధంగా పాపం చేశారు. பாவம் செய்தபோது தேவன் அவர்களை சிறையாக பாபிலோன் தேசத்திற்கு அனுப்பினார். పాపం చేసినప్పుడు వారిని చెరగా బబులోను దేశానికి పంపించాడు. ஆனால் பாபிலோன் தேசத்திற்கு போன பிறகு ఆ బబులోను దేశానికి వెళ్ళిన తరువాత அந்த కూడా பாபிலோன் தேசத்தில் அவர் இருக்கும்போது அந்த தேசத்தை அவர் நிமித்தம் ஆசீர்வதிப்பேன் என்று சொல்கிறார். అక్కడ ఆ బబులోను దేశంలో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ నిమిత్తం ఆ బబులోను దేశాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ஆனால் அந்த தேசத்தை பாபிலோன் தேசத்தை ஆசீர்வதிக்கும் போது அந்த ஜனங்களும் ఆ ஆசீர்வதிக்கப்படுவார்கள். బబులోను దేశాన్ని ఆశీర్వదించినప్పుడు అందులో ఉండే జనులు కూడా ఆశీర్వదింపబడతారు. இப்போ உதாரணத்துக்கு ஒரு காரியம் சொல்ல புரிஞ்சுக்கிறதுக்கு, ఇప్పుడు ఉదాహరణకు మీరు అర్థం చేసుకోవడానికి ఒక కార్యం చెప్తున్నాను. இப்போ நம்ம உதாரணத்துக்கு ஒரு அமெரிக்காவில் போய் நம்ம வேலை செய்யணும்னு வச்சுக்கலாம். ఇప్పుడు మన ఉదాహరణకి అమెరికాలో పనిచేస్తున్నాం நாம் అనుకోండి. அமெரிக்காவுடைய சமாதானத்திற்காக நாம் பிரார்த்தனை செய்தால் அப்போது அமெரிக்காவில் சமாதானம் இருக்கும். అప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు అమెరికా కొరకు మనం ప్రార్థన చేస్తేనే అమెరికా దేశంలో సమాధానం కలుగుతుంది. அங்கு சமாதானம் இருந்தால்தான் அங்கு இருக்கிற நாமும் சமாதானமாக இருக்கும். ఆ దేశంలో ఆ అమెరికాలో సమాధానం ఉంటేనే అక్కడ నివసిస్తున్న మనకి సమాధానంగా ఉంటుంది. அதே போல நாம் சிறைப்பட்டு போகிற தேசத்துல இருக்கோம். இந்த தேசத்துல சமாதானம் இருந்தால்தான் நாம் சமாதானமா இருக்க முடியும். మనము ఎక్కడికి మనం చెరపట్టుబడి పోలేదు, ఈ దేశంలోనే ఉన్నాము. అలా ఉన్నప్పుడు ఈ దేశంలో సమాధానం ఉంటేనే మనకు సమాధానం ఉంటుంది. உங்க கையில பணம் இருக்கலாம், మీ చేతిలో డబ్బులు ఉండొచ్చు, நீங்க படிச்சிருக்கலாம், మీరు చదివి ఉండొచ్చు, நல்ல உத்தியோகம் இருக்கலாம். మంచి ఉద్యోగం ఉండొచ్చు. அதனால மட்டும் உங்க வாழ்க்கையில சமாதானம் கிடைக்காது. దాని నిమిత్తం మాత్రం మీ జీవితంలో సమాధానం దొరకదు. தேவன் சமாதானத்தை இந்த தேசத்தில் கட்டளையிடும் போது அதன் மூலமாக நம்முடைய வாழ்க்கையில் சமாதானம் வரும். దేవుడు ఈ దేశంలో సమాధానం ఆజ్ఞాపిస్తే మాత్రమే దాని మూలంగా మనకు సమాధానం కలుగుతుంది. அப்படி என்றால் நாம் சமாதானத்துக்காக என்ன செய்ய வேண்டும் என்று பார்க்க போகிறோம். అంటే మనం ఈ సమాధానం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో మనం ఈరోజు చూడబోతున్నాం. எப்போதும் பார்த்தீங்கன்னா 3 விதமான ஜனங்கள் இருப்பார்கள். 3 பிரகாரமான ஜனங்கள் இருப்பார்கள். ఎల్లప్పుడూ చూస్తే 3 రకాలైన జనులు ఉంటారు. இப்போது நம்முடைய தேசத்தில் 3 பிரகாரமான ஜனங்கள் இருக்கிறார்கள். 3 రకాలైన జనులు మన దేశంలోనూ ఉన్నారు. அது எப்படி இருக்கிறது பார்க்க போகிறோம். ఎలా ఉన్నారని మనం చూడబోతున్నాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Ezekiel chapter 8. எசேக்கியேல் தீர்க்கதரிசி புத்தகம் 8ஆம் அதிகாரத்தை எடுத்துக்கொள்வோம். యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం తీసుకుందాము. இதில் எசேக்கியேல் தீர்க்கதரிசியை தேவன் என்ன செய்கிறார்? அவனை ஆவியில் கொண்டு போய் அந்த எருசலேம் ஆலயத்தில் கொண்டு போய் காண்பிக்கிறார். ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మవశుడై చేసి అతని எருசலேம் ஆலயத்திற்கு அவனை கொண்டு போகிறார். యెరూషలేము మందిరానికి అతన్ని తీసుకొని వెళ్తున్నాడు. அவன் இருப்பது எங்க? பாபிலோன் தேசத்தில் அடிமையா இருக்கான். అతడు ఎక్కడున్నాడు? బబులోను దేశంలో బానిసగా ఉన్నాడు. பாபிலோன் தேசத்தில் இருக்கிற அவன் சரீரம் அங்க இருக்கு. ஆனா அவனுடைய ஆவியை கீழே எடுத்து கொண்டு போய் காண்பிக்கிறாரு. எருசலேம் ஆலயத்தில் கொண்டு போய் அங்க நடக்கிற அக்கிரமத்தை காண்பிக்கிறார். బబులోను దేశంలో బానిసగా ఉన్నాడు. అతని శరీరం అక్కడే ఉంది. కానీ అతని ఆత్మవశం చేసి దేవుడు యెరూషలేము మందిరంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు. அந்த அக்கிரமங்கள் நடக்கிற காரியம் அங்க என்ன அக்கிரமம் நடக்கிறது காண்பிக்கிறார். అక్కడ యెరూషలేము మందిరంలో ఏ అక్రమాలు జరుగుతున్నాయో చూపిస్తున్నాడు. இப்போது 8வது அதிகாரத்துல 3வது வசனத்தை 3-4 படிப்போம். 3-5 படிப்போம். ఇప్పుడు మనము 8వ అధ్యాయంలో 3-5 చదువుతాము. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూస్తుండగా యెరూషలేమునకు ఉత్తరపు వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. இவன் எருசலேம் ஆலயத்திற்கு எசேக்கியேல் தீர்க்கதரிசி அழைத்து போகப்படுகிறான். యెరూషలేము మందిరానికి యెహెజ్కేలు ప్రవక్త తీసుకొని వెళ్ళబడుతున్నాడు. அவன் சரீரத்துல போல அவனுடைய ஆவியில் மட்டும் அங்க போறான். అతడు శరీర ప్రకారంగా వెళ్ళలేదు, ఆత్మవశుడై వెళ్తున్నాడు.
அங்க போனபோது அந்த ஆலயத்துல ஒரு விக்கிரகம் இருக்கு. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఆ మందిరంలో ఒక విగ్రహం ఉంది. அப்படின்னா அந்த ஜனங்கள் விக்கிரக ஆராதனை தேவனுடைய ஆலயத்திலே விக்கிரகத்தை வைத்து ஆராதனை செய்கிறார்கள். అంటే అక్కడ ఉండే జనులు దేవుని మందిరంలోనే విగ్రహాన్ని పెట్టి విగ్రహారాధన చేస్తున్నారు. இப்ப 5வது వచనంలో பார்ப்போம். ఇప్పుడు 5వ వచనాన్ని చూద్దాము. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠము గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. ஒரு விக்கிரகத்தை பார்க்கறாங்க. அந்த ஜனங்கள் விக்கிரக ஆராதனை செய்கிறார்கள் பார்க்கிறோம். అక్కడ విగ్రహాన్ని చూస్తున్నాడు. ఆ జనులు అక్కడ విగ్రహారాధన చేస్తున్నారని అర్థమైంది. இப்ப 10வது వచనంలో படிப்போம். ఇప్పుడు 10వ వచనాన్ని చదువుదాము. నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీయు గోడ మీద చుట్టూను రాయబడి ఉన్నట్టు కనబడెను. ஓகே. சோ அத பார்த்தா எல்லா இது வந்து பார்த்தா போர்டுல வந்து வரைக்க அதாவது சவுத்ல வரையப்பட்டிருக்கு அந்த உருவங்கள் தான். ఇక్కడ చూస్తే ఈ యొక్క సకల జంతువుల విగ్రహ వాటి రూపాలన్నీ కూడా ఆకారాలన్నీ కూడా గోడల మీద రాయబడి ఉన్నాయి. இதற்கு முன்பாக என்ன செய்றாங்க? 11வது వచనంలో படிப்போம். ఇంతకు ముందు ఏం చేస్తున్నారో చూద్దాము. 11వ వచనాన్ని చదువుదాము. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీల పెద్దలు 70 మందియు వారి మధ్యను షాపాను కుమారుడైన యజన్యాయు ఆ యాకారమునకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘము వలె ధూప వాసన ఎక్కుచుండెను. அப்படினா தூப வர்க்கத்தை என்ன செய்றாங்க? அந்த விக்கிரகத்துக்கு காமிக்கிறாங்க. అక్కడ విగ్రహానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ధూపాన్ని చూపిస్తున్నారు. அது மட்டுமல்ல. అది మాత్రం కాదు. 16వ వచనంలో படிப்போம். 16వ వచనాన్ని చదువుతాము. యెహోవా మందిరపు లోపలి ఆవరణములోనున్న నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయము ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడింది. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. அவங்க என்ன செய்றாங்க? தேவனுடைய ஆலயத்துக்கு தன்னுடைய முதுக காமிச்சு சூரிய நமஸ்காரம் பண்றாங்க. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క మందిరం వైపు వాళ్ళు వీపుని చూపించి వాళ్ళు సూర్యుని నమస్కారం చేస్తున్నారు. எங்க செய்றாங்க? எருசலேம்ல தேவனுடைய ஆலயத்துல செய்றாங்க. ఎక్కడ చేస్తున్నారు? దేవుని యొక్క యెరూషలేము మందిరంలో చేస్తున్నారు. தேவனுடைய இதயம் எவ்வளவு பாடுபடும் யோசிச்சு பாருங்க. దేవుని యొక్క మనసు ఎంత పరితపిస్తుందో ఒకసారి చూడండి. சோ அங்க மூன்று விதமான ஜனங்கள் நான் சொன்ன முதல் ஜனங்கள் என்ன செஞ்சாங்க? அக்கிரமங்கள் செய்கிற பாவங்கள் செய்கிற ஜனங்களாக இருந்தாங்க. 3 రకాల జనులను చూసాము. మొదట అక్రమములు పాపములు చేసే జనులు. இரண்டாவது ஜனங்கள் என்ன? రెండవ జనులు ఎవరు? இந்த பாவங்கள் செய்கிற ஜனங்களுக்கு மத்தியில் இப்படி பாவங்கள் செய்கிறார்கள் என்று அழுது கண்ணீர் விடுற ஜனங்கள். ఇంకొక జనులు ఎలాంటి వారంటే ఈ పాపం చేసే జనుల మధ్యలో ఉండి అయ్యో ఈ జనులు ఇలాంటి పాపాలు చేస్తున్నారే అని చెప్పి ఆ పాపాలను చూసి కన్నీరు పెట్టే వాళ్ళు ఉన్నారు. இப்ப அடுத்த அதிகாரம் 9வது அதிகாரத்தை 4வது வசனத்தை படிப்போம். ఇప్పుడు 9వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదువుదాము. ఓకే. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గుర్తు వేయుమని వారికి ఆజ్ఞాపించి. సో అప్పుడు దేవుడు என்ன செய்றார்? தன்னுடைய தூதனை அனுப்பி என்ன செய்றாருன்னா దేవుడు ఆయన దూతలను పంపించి ఏం చేస్తున్నాడు? யார் இந்த அக்கிரமங்களை பார்த்து மனசு பொறுக்க முடியாம அழுகுறாங்களே, இது மாதிரி செய்றாங்களே ஜனங்கள் தேவனுக்கு விரோதமான அழுகுறாங்களோ அவங்களோட நெத்தியில் அடையாளம் போட சொல்லி தன்னுடைய దూతని అனுப்புகிறார். ఇక్కడ ఈ జనులు ఎవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళని చూసి అయ్యో ఇలాంటి పాపాలు చేస్తున్నారని మూలుగుచూ ప్రలాపిస్తున్నారో వాళ్ళ యొక్క నుదుటి మీద ఈ గుర్తులు వేయమని చెప్తున్నాడు. இப்ப 5வது 6வது వచనத்தை படிப்பாதிலே ఇప్పుడు 5, 6 వచనాలు చదువుదాము. నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చెను. మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకులను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికుంటునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయి మొదలు పెట్టగా. ஓகே. சோ இப்ப என்ன நடக்குது பாருங்க. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. அந்த நகரத்துல யார் யாரெல்லாம் பாவம் செய்கிறார்கள் எல்லாரையும் தேவன் அழிக்கும்படியாக கட்டளை தருகிறார். ఇక్కడ చూడండి ఆ నగరంలో ఎవరెవరు పాపం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా హతమార్చేటట్టు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ஆனால் யார் யார் நெற்றியில் முத்திரை போடப்பட்டிருக்கிறது அழுது இந்த பாவத்தை குறித்து கஷ்டப்படுறாங்களோ அவர்களை அழிக்க வேண்டாம் என்று சொல்கிறார். ఎవరైతే ఈ పాపాలు చూసి కన్నీరు విడిచారో దుఃఖించారో వాళ్ళ నుదుట ఎవరి నుదుటైతే గుర్తులు వేయబడి ఉన్నాయో వారిని మాత్రం హతమార్చవద్దని చెప్తున్నాడు. அப்படியே இந்த பாவம் செய்கிற ஜனங்களுக்கு மத்தியில் பாவம் செய்யாமல் பரிசுத்தமாக இருக்கிற ஜனங்கள் ஒரு கூட்டம் இருக்கிறது. ఈ పాపం చేసే జనుల మధ్యలో పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండే ఒక గుంపు జనులు ఉన్నారు. அந்த ஜனங்கள் தேவனை நோக்கி கண்ணீர் விட்டு அழுகிறார்கள். ఆ జనులు
దేవుని చూచి కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. அவர்கள் நெற்றியில் தேவன் வந்து முத்திரை போடுகிறார். వారి యొక్క నుదుట దేవుడు ముద్ర వేస్తున్నాడు. அந்த முத்திரை போட்டவர்கள் மேல் தேவன் என்ன செய்வார்? அவர்களை அழிப்பதில்லை. ఆ ముద్ర వేసిన వారిని దేవుడు హతమార్చటం లేదు. இதைத்தான் சொல்லப்பட்டிருக்கு. வெளிப்படுத்தல் விசேஷம் எடுத்துக்கொள்ளுங்கள். ఇదే చెప్పబడినది. ప్రకటన గ్రంథం తీసుకోండి. 7வது அதிகாரம் 3வது வசனத்தை எடுத்துப்போம். 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం తీసుకుందాము. The book of Revelation chapter 7 verse 3. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. ఈ దూత మేము మా దేవుని దాసులను వాళ్ళ నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. சோ அப்படி என்றால் யார் அழுகிறார்களோ, அதாவது இந்த அக்கிரமம் செய்கிற மத்தியில் யார் அழுது பரிசுத்தமாக இருக்கிறார்களோ, ఈ అక్రమం చేయి వారి మధ్యలో ఎవరైతే పరిశుద్ధంగా కన్నీరు విడుస్తూ ఉన్నారో அவர்கள் அழியாதபடிக்கு தேவன் பாதுகாக்கிறார். వాళ్ళు నశించుకుంటున్నట్లు దేవుడు వారిని కాపాడుతున్నాడు. மூன்றாவது விதமான ஜனங்கள் என்னன்னா, మూడో రకమైన జనులు ఎవరంటే இதற்காக பிரயாசப்படுகிற தேவனோடு போராடுபவர்கள். దీని కొరకు దేవునితో ప్రయాసపడి పోరాడే వాళ్ళు. இப்ப 9வது எசேக்கியேல் 9ஆம் அதிகாரத்துல ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో 8வது వచనத்தை பார்ப்போம். 8వ వచనాన్ని చూద్దాము. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని అందరినీ నశింపచేయుదువా అని మొరపెట్టగా. ஓகே. சோ அப்போ என்ன செய்யறான்? அவன் சாஷ்டாங்கமாக தேவன் பாதத்துல விழுது, ஆண்டவரே இப்படி நீங்க அழிப்பீங்களா, உங்களை இறக்க வைங்கன்னு அழுகிற எசேக்கியேலை பார்க்கிறோம். అక్కడ చూస్తే దేవుని సమూహంలో, అయ్యో ప్రభా, ఈ జనులందరినీ మీరు నాశనం చేస్తున్నారా, మీ క్రోధం చేత హతమారుస్తున్నారని ఏడ్చే యెహెజ్కేలు మాత్రం చూస్తున్నాము. சோ அப்படி என்றால் தேவனிடத்தில் தேவனுடைய சமூகத்தில் போராடி தேவனுடைய இரக்கத்திற்காக கெஞ்சுகிற மூன்றாவது விதமான ஜனங்களை பாருங்க. దేవుని సమూహంలో పోరాడి ఇతర జనుల కొరకు దేవుని దగ్గర పరితపించే వారిని మనం చూస్తున్నాము. இப்ப எசேக்கியேல் 11ஆம் அதிகாரத்தை எடுத்துக்கொள்வோம். ఇప్పుడు యెహెజ్కేలు 11వ అధ్యాయాన్ని మనం அதுல చూస్తున్నాము. 12வது 13வது வசனத்தை பார்ப்போம். ఇందులో 12, 13 వచనాలు మనం చూద్దాము. అప్పుడు మీ చుట్టూనున్న అన్ని జనుల విధుల నాచరించుటకై మీరు ఎవని కట్టడలను అనుసరింపక మానితిరో, ఎవని విధులను ఆచరింపక పోతిరో, ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలుసుకొందురు. నేను ఆ ప్రకారము ప్రవచింపుచుండగా బెనయ్య కుమారుడైన పెలెట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి ఏలుగెత్తి, అయ్యో ప్రభువా యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలన చేయుదువా అని మొరపెట్టిని. ఓకే, பாருங்க. அப்ப என்ன அர்த்தம்? மூன்று விதமான ஜனங்கள் நாம் பார்க்கிறோம். ఇప్పుడు చూడండి, అంటే ఏమర్థము? 3 విధాలైన జనులను మనం చూస్తున్నాము. முதல்ல அக்கிரமங்கள் பாவங்கள் செய்கிற ஜனங்கள். మొదట అక్రమములు పాపములు చేసే జనులు. இரண்டாவது அக்கிரமங்கள் பாவம் செய்கிற ஜனங்களுக்கு மத்தியில் பரிசுத்தமாக வாழ வேண்டும் என்று அவர்கள் செய்கிற பாவங்களை குறித்து கண்ணீர் விட்டு அழுகிற ஜனங்கள். రెండవదిగా ఈ అక్రమము పాపము చేసే వారి మధ్యలో ఆ జనులను చూసి, అయ్యో ఇలాగా పాపము అక్రమం చేస్తున్నారని వారిని చూసి వారి కొరకు దుఃఖించే వారిని మనం చూస్తున్నాము. மூன்றாவது தேவனிடத்தில் போராடி அவருடைய இரக்கத்தை பெற்றுக்கொள்வதற்காக இருக்கிற ஜனங்கள். మూడవదిగా దేవుని దగ్గర పోరాడి వారి కొరకు దేవుని యొక్క కనికరాన్ని పొందుకునేదానికి ప్రయాసపడే జనులు. இதைத்தான் நம்ம பல இடங்களில் பார்க்கலாம். ఇదే మనం అనేక చోట్ల చూడొచ్చు. இப்ப லோத்தை குறித்து பார்க்கும்போது உங்களுக்கு திருப்பி இதை நான் வச்சு புரிய வைக்கிறது. మీరు మరలా ఇప్పుడు మనము లోతును గురించి చూసినప్పుడు ఈ మాట నుంచి మీకు వివరిస్తాను నేను. இப்போ என்னோட 2 பேதுரு 2ஆம் அதிகாரத்தை எடுத்துங்க. ఇప్పుడు నాతో పాటు 2 పేతురు 2వ అధ్యాయం తీసుకోండి. 6வது வசனத்திலிருந்து 8வது வசனத்தை படிப்போம். 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుదాము. Now turn to the scripture, the book of 2 Peter chapter 2 verse 6 to 8. రెండు పేతురు 2వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. మరియు ఆయన సొదొమ గొమొర్రాను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై, அந்த சோதம் குமார பட்டணத்தை தேவன் அழிக்கும் போது ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేసేటప్పుడు எதற்காக அழித்தார்? ఎందుకొరకు ఆయన నాశనం చేశారు? யார் தேவனுக்கு முன்பாக அவபக்தியாக, அக்கிரமமாக, பாவமாக, வக்கிரமாக வாழ்கிறார்களோ, ఎవరైతే దేవుని ఎదుట భక్తిహీనులుగా పాపంలోనూ వక్రమంగా జీవిస్తున్నారో அவர்களை அழித்து அவர்களை நமக்காக ஒரு திஷ்டாந்தமாக வைத்திரு. இப்படிப்பட்ட முடிவுதான் வரும் நீங்கள் இப்படி நடந்தால் என்பதற்காக வைத்துள்ளார். ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థులను నాశనం చేసినట్టుగా మీరు కూడా ఇలా ఉంటే మీకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందని వాళ్ళకి దృష్టాంతంగా ఆ కార్యాన్ని చేశాడు. எனவே இந்த சோதம் குமார பட்டணத்தில் எப்படி இருந்தார்கள்? முதல் பிரிவு எப்படி இருந்தாங்க? பாவம் செய்கிற ஜனங்களாக இருந்தார். ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు? ముందు ఉన్న వాళ్ళు పాపం చేసి అక్రమం చేసేవారుగా ఉన్నారు. இப்போ 7வது 8வது வசனத்தை படிப்போம். ఇప్పుడు 7, 8 వచనాలు మనం చదువుదాము.
దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. அப்படின்ற இந்த அக்கிரமம் செய்து பாவம் செய்த ஜனங்களுக்கு மத்தியில் யார் இருந்தா? நீதிமானாகிய லோத்து இருந்தா. ఈ అక్రమం చేసి పాపం చేసే ఆ జనుల మధ్యలో ఎవరున్నారు? నీతిమంతుడైన లోతు ఉన్నాడు. சோ இரண்டாவது விதமான ஜனங்கள் எப்படி இருக்காங்க? லோத்தை போன்ற ஜனங்கள் இருக்கிறார்கள். రెండో విధమైన రకమైన జనులు ఎలా ఉన్నారు? ఈ లోతు వలె ఉన్నారు. இந்த லோத்து நீதிமானாக இருக்கிற காரணத்தினுடைய இதயத்தில் வாதிக்கப்பட்டவனாக இப்படிப்பட்ட பாவம் செய்கிறார்களே என்று அழுது கண்ணீர் விடுகிறான். ఈ లోతు నీతిమంతుడుగా ఉన్న కారణం చేత మనసులో నొచ్చుకొని పశ్చాత్తాపడి జనులు ఇలాంటి పాపం చేస్తున్నారే అని పరితపిస్తున్నాడు. இந்த சோதோம் பட்டணம் மகா அக்கிரமங்கள் கொடுமைகள் செய்த தேசமாக இருந்தது. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు మహా అక్రమము ఘోరములు చేసిన పట్టణంగా ఉంది. இப்போது அந்த பட்டணத்துல நம்ம லோத்து என்ன செய்யறது பார்ப்போம். ఆ పట్టణంలో నివసించే ఈ లోతు ఏం చేస్తున్నాడో మనం చూద్దాము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. ஆதியாகமம் ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం எடுத்துப்போம். 19వ అధ్యాయము The book of Genesis chapter 19 verse 1. 19వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం తీసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. இந்த சோதோமா பட்டணத்துக்குள்ள அவன் இல்ல, சோதோமா பட்டணத்து வெளியில உட்கார்ந்திருக்கான். ఆ సొదొమ పట్టణంలో అతను లేడు, కానీ ఆ గవిని యొద్ద అతను కూర్చొని ఉన్నాడు. அவர்கள் பாவத்தில் அவன் பங்கு கொள்ளாதபடிக்கு பாவத்தை விட்டு விலகி பரிசுத்தமாக இருந்தான். ఆ పాపంలో ఇతడు పాలివాడు కాకుండా ఆ పాపం నుండి తొలగి ఇతడు పరిశుద్ధంగా ఉన్నాడు. இரண்டாவது விதமான ஜனங்கள் எப்படி இருக்காங்க நான் சொன்னேன். రెండో రకాలైన జనులు ఎలా ఉన్నారో నేను మీకు చెప్పాను. பாவங்கள் அக்கிரமங்கள் செய்கிற ஜனங்களுக்கு மத்தியில் பரிசுத்தமாக அவர்கள் செய்கிற பாவத்தை விட்டு கண்ணீர் விடுகிற ஜனங்களாக இருக்காங்க. పాపము అతిక్రమం చేసేవారి జనుల మధ్యలో పరిశుద్ధంగా తమను తాము కాపాడుకొని ఆ జనుల కొరకు పరితపించేవారుగా ఉన్నారని చూస్తున్నాము. சோ அப்படிப்பட்ட அந்த லோத்தை தேவன் என்ன செய்தாரு? అటువంటి ఆ లోతును దేవుడు ఏం చేశాడు? அதை நம்ம பின்பு பார்க்க போகிறோம். అది మనం తర్వాత చూడబోతున్నాము. இப்போ மூன்றாவது விதமான ஜனங்களை நம்ம பார்க்க போறோம். ఇప్పుడు మూడో రకమైన జనులను మనం చూడబోతున్నాము. எப்படி ஒரு எசேக்கியேல் தீர்க்கதரிசி தேவனோடு போராடி அவரோட தேவனுடைய இரக்கத்திற்காக கெஞ்சுகிறானோ, ఎలాగైతే యెహెజ్కేలు ప్రవక్త దేవుని దగ్గర పోరాడి తన జనుల కొరకు మాట్లాడుతున్నాడో, அதே போல ஆபிரகாம் லோத் இருந்த நேரத்தில் தேவனை நோக்கி போராடினார். ఆ విధంగా అబ్రహాము లోతు దినాల్లో దేవుని దగ్గర పోరాడుతున్నాడు. இப்போ ஆதியாகமம் எடுத்துக்கொள்வோம். ఇప్పుడు మన ఆదికాండం తీసుకుందాము. 18ஆம் அதிகாரத்துல 18వ అధ్యాయంలో இப்போது தேவன் யாருக்கு முன்பாக நிற்கிறார்? ஆபிரகாமுக்கு முன்பாக நிற்கிறார். ఇప్పుడు దేవుడు అబ్రహాము ఎదుట నిలబడుతున్నాడు. இப்போ ஆபிரகாமிடம் தேவன் பேசுகிறார். ఇప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. இப்போது 20ல இருந்து படிப்போம். 20వ వచనం నుంచి చదువుతాము. அது 18ஆம் அதிகாரத்துல ఆదికాండము 18వ అధ్యాయము 20ல இருந்து 33 வசனங்கள் நீங்கள் பார்க்கும்போது 20వ వచనం నుంచి 33 వచనాల వరకు మీరు చూసినప్పుడు எல்லா வசனத்தையும் படிக்கணும்னா முக்கியமான காரியத்தை மட்டும் படிக்கணும். అన్ని వాక్యాలు చదవని అవసరం లేదు, ముఖ్యమైనది మాత్రం చదువుదాము. ஆனால் நீங்கள் எல்லாவற்றையும் நீங்கள் வீட்டில் படித்து புரிந்து கொள்ளுங்கள். కానీ మీరు ఇంట్లో ఉన్నప్పుడు అన్ని చదివి మీరు అర్థం చేసుకోండి. இப்போது படிப்போம். ఇప్పుడు చదువుదాము. 20 పడిపోయింది. 20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చెయ్యని ఎడల నేను తెలుసుకొందునెను. ஓகே, ஸோ இப்போது தேவன் என்ன சொல்கிறார்? ஆபிரகாமை பார்த்து சொல்கிறார், இவர்கள் செய்த பாவம் என்னுடைய சந்நிதிக்கு வந்தது, இவர்கள் செய்தது சரியா இல்லையா அப்படின்னு பார்க்கறதுக்காக நான் கீழே வந்து செக் பண்ணதுக்கு வந்திருக்கேங்கிறார். దేవుడు అబ్రహాం దగ్గర చెప్తున్నాడు, వీళ్ళ గురించి చేసిన మొర నా సన్నిధికి వీళ్ళు చేసిన కార్యాలు నా సన్నిధిని చేరాయి, కానీ వీళ్ళు చేసినది సరా కాదా అని నేను చూడడానికి వచ్చినానని చెప్తున్నాడు. இப்போது ஆபிரகாம் தேவனோடு போராடுகிறார். எப்படி போராடுறான்னு பார்க்க போறோம். ఇప్పుడు అబ్రహాము దేవునితో పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడో చూద్దాము. இப்போது 23வது வசனத்திலிருந்து படிப்போம். ఇప్పుడు 23వ వచనం నుంచి మనం చదువుదాము. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చెయ్య కాయవా అని అడుగుతున్నాడు. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. ஓகே, சோ துன்மார்க்கன் நீதிமானை நீர் அழிப்பீரோ அப்படின்னு சொல்லிட்டு ஆபிரகாம் சொன்னா, దుష్టులతో కూడా నీతిమంతుని కూడా మీరు చంపుతారా అని చెప్పి అబ్రహాం అడుగుతున్నాడు. நீ சர்வலோக அதாவது நியாயாதிபதியாக இருக்கிறீர், మీరు సర్వలోకానికి తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఉన్నారు. எனவே நீர் துன்மார்க்கனோடு நீதிமானை அழிப்பது உமக்கு தூரமாக இருப்பதாக அப்படின்னு விண்ணப்பம் பண்றான். ఈ దుష్టునితో సమానంగా మీరు నీతిమంతుని కూడా నశింపు చేయడం మీకు దూరమవును గాక అని చెప్తున్నాడు.
చెప్తున్నాడు. அட்லீஸ்ட் ஒரு 50 நீதிமான்களை கண்டால் அந்த இடத்தை அழிக்காம இருக்கு அப்படின்னு விண்ணப்பம் பண்ணலாம். కనీసం ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ యొక్క పట్టణాన్ని మీరు నాశనం చేయకుండా ఉండండి అని చెప్తున్నాడు. அப்ப 26வது வசனத்தை பார்ப்போம். அதுக்கு நம்ம கர்த்தர் என்ன பதில் சொல்றாரு பாருங்க. ఆ 26వ వచనాన్ని మనం చదువుదాము. ఆ మాటలకి దేవుడు ఏం జవాబిస్తున్నాడో చూద్దాము. యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఈ స్థలమంతటిని కాయుదునెను. ஓகே, சோ 50 நீதிமான்களை அழிக்க மாட்டேன்னு சொல்றாரு. 50 మంది నీతిమంతులు ఉంటే నేను చంపను, నాశనం చేయనని చెప్తున్నాడు. இப்ப ஆபிரகாம் என்ன சொல்றா? ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? இப்ப 45 நீதிமான் இருந்தா நீங்க அழிப்பீங்கன்னு கேக்குறான். 45 మంది నీతిమంతులు ఉంటే మీరు చంపుతారా అని అడుగుతున్నాడు. பிறகு 40 நீதிமான் 30 நீதிமான் சொல்லிட்டு கடைசில 10 நீதிமான் வந்து கேக்குறான். 45 చెప్తున్నాడు, ఆ తర్వాత 30 చెప్తున్నాడు, ఆ తర్వాత 10 మంది నీతిమంతులు ఉంటే మీరు నాశనం చేయకుండా ఉంటారు కదా అని అడుగుతున్నాడు. 32వ వசனத்தை படிப்போம். ఇప్పుడు 32వ వచనాన్ని చదువుదాము. ఆ. అతడు ప్రభువు పడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉండునెను. சோ அவன் என்ன 10 நீதிமான் நினைத்துட்டா? అప్పుడు 10 మంది నీతిమంతులు ఉంటే, ஏன்னா அவன் நினைச்சிருப்பான் லோத்தோட குடும்பம் இருக்கு, அவன் இன்னும் சில பேரை வந்து பரிசுத்தமாக வாழ்றதுக்கு வழி நடத்திருப்பான் நினைச்சிருக்கலாம். అతడు లోతు కుటుంబీకులు మళ్ళీ ఇంకెవరైనా అతని పక్కన ఉండే వాళ్ళని ఎవరినైనా పరిశుద్ధంగా ఉండడానికి అతడు నడిపించి ఉండొచ్చని అతను అనుకుని ఉండేవాడు. இதற்கு பிறகு என்ன நடந்தது? ఆ తర్వాత ఏం இப்ப జరిగింది? திருப்பி 2 பேதுரு 2ஆம் அதிகாரத்தை எடுத்துப்போம். ఇప్పుడు 2 పేతురు 2వ అధ్యాయం మనం తీసుకుందాము. 2 பேர் 2ஆம் அதிகாரத்துல 2 పేతురు 2వ అధ్యాయంలో 8வது 9வது వచనத்தை படிப்போம். 8, 9 వచనాలు మనం చదువుదాము. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. ஓகே, தினம் தினம் தன்னுடைய இதயத்துல பாதிக்கப்பட்டவனாக என்ன செய்யறான்? அவங்க செய்யற பாவத்தை குறித்து கண்ணீர் விடுறான். దినదినము తన నీతిగల మనసును ఈ పాపము అక్రమం చేసేవారిని చూసి తన మనసును నొప్పించుకుంటూ వస్తున్నాడు. அந்த நீதிமானாகிய லோத்தை என்ன செய்தார்? தேவன் ரட்சித்தார். ఆ నీతిమంతుడైన లోతును దేవుడు రక్షించారు. ரட்சித்தார் என்ன அர்த்தம்? அந்த அழிவிலிருந்து அவனை விலக்கி என்ன செய்தார்? அவனை பாதுகாத்தார். ఆ రక్షించడము అంటే ఏమర్థము? ఆ నాశనంలో నుండి అతన్ని తప్పించి కాపాడాడు. இப்ப 3 விதமான ஜனங்கள் நான் உங்ககிட்ட சொன்னேன். 3 రకాలైన జనుల గురించి నేను చెప్పాను మీకు. முதல்ல சோதோம் குமார பட்டணத்துல பாவங்கள் அக்கிரமங்கள் செய்கிற ஜனங்கள், அது ஒரு கூட்ட ஜனங்கள். మొదట సొదొమ గొమొర్రా పట్టణంలో పాపము అతిక్రమములు చేసే జనులు వారు ఒక గుంపు వారు. இரண்டாவது, அந்த ஜனங்களுக்கு மத்தியில் இருந்து நீதிமானாக பரிசுத்தமாக இருந்து அவர் செய்கிற பாவங்களை குறித்து கண்ணீர் விட்டு அழுகிற ஒரு ஜனங்கள், லோத்தை போன்ற ஜனங்கள். రెండవదిగా ఆ అక్రమం చేసేవారు దేవునికి విరోధంగా పాపం చేసే జనుల మధ్యలో ఉంటూ తన్ను తాను పరిశుద్ధంగా కాపాడుకొనుచు వాళ్ళు చేస్తున్న ప్రతి అక్రమం పాపమును చూసి దేవుని దగ్గర దుఃఖించుచు బాధపడేవారు. மூன்றாவது என்ன? ஆபிரகாமை போல தேவனோடு போராடி தேவனுடைய இரக்கத்திற்காக கெஞ்சுகிற ஜனங்கள். మూడవది ఏంటంటే అబ్రహాము వలె దేవుని దగ్గర ఈ జనుల కొరకు, ఆ నీతిమంతుల కొరకు పరితపించి దేవుని దగ్గర ప్రార్థించి పోరాడేవారు. சோ இந்த 3 விதமான ஜனங்கள் தான் எப்பயுமே இருக்காங்க. ఈ 3 రకాలైన జనులు ఎల్లప్పుడూ ఉంటూ ఉన్నారు. இப்படிப்பட்ட ஜனங்கள் இருக்கும்போதுதான் ఇటువంటి జనులు ఉన్నప్పుడే தேவன் அந்த 2வது 3வது ரகமான ஜனங்களை தேவன் தேடுகிறார். ఆ జనుల్లో రెండవ రకమైన మూడవ రకమైన జనాన్ని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. நம்ம என்ன பார்த்தோம்னா, మొదట మనం ఏం చూసామంటే எரேமியா 29வது அதிகாரம் 7வது வசனத்தை என்ன பார்த்தோம்? ఇర్మియా గ్రంథము 29లో 7వ వచనంలో మనం ఏం చూసాము? நீங்கள் சிறைப்பட்டு போன அந்த பாபிலோன் பட்டணத்திற்காக நீங்கள் அந்த சமாதானத்திற்காக நீங்கள் பிரார்த்தனை செய்தீர்கள். మీరు చెరపట్టబడిపోయిన బబులోను దేశం కొరకు మీరు దాని సమాధానం కొరకు ప్రార్థన చేయండి. அங்கு சமாதானம் என்றால் உங்களுடைய வாழ்க்கையில் சமாதானம் இருக்குன்னு சொல்றாரு. అక్కడ సమాధానం ఉంటే మీ జీవితంలో కూడా సమాధానం ఉంటుంది. அப்புறம் பாபிலோன்ல 3 விதமான ஜனங்கள் இருக்கிறார்கள். ఈ బబులోనులో 3 రకాలైన జనులు ఉన్నారు. ஒன்று, அங்கு பாவத்திலே இருக்கிற ஜனங்கள், ஏன்னா அது வந்து அந்நிய ஜனங்கள் பாவத்திலே இருக்காங்க. ఒకటి, అక్కడ అన్ని జనులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పాపంలోనే ఉన్నారు. நாம் இருக்கிற இந்த இந்திய தேசமும் பாபிலோன் போல பாவமான தேசமாக இருக்கு. మనం ఉండే ఈ భారతదేశం కూడా బబులోను దేశం వలె పాపంలోనే ఉన్నది. எவ்வளவு விதமான பாவங்கள் எல்லாம் உங்களுக்கு தெரியும். ఎన్ని రకాలైన పాపాలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు. எனவே இந்த ஜனங்கள் பாவமான ஜனங்களாக இருக்கிறார்கள். ఈ జనులు పాపకరమైన జనులుగా சோ మారిపోయారు. இந்த பாவமான இந்த பாபிலோன் தேசத்து ஜனங்களை போல இந்த தேசத்தில் பாவம் செய்கிற ஜனங்கள் இருக்காங்க. ఈ బబులోను దేశంలో ఉండే పాపం చేసే జనుల వలె మన దేశంలో కూడా పాపం చేసే జనులు ఉన్నారు. இரண்டாவது, அது தானியேல் போன்ற ஜனங்களும் இருக்கிறார்கள். రెండవదిగా దానియేలు వంటి జనులు కూడా ఉన్నారు. தானியேல் அந்த பாபிலோன் தேசத்துல அடிமையாக இருந்தான். దానియేలు ఆ బబులోను దేశంలో బానిసగా ఉన్నాడు. ஆனால் தேவன் அந்த தானியேலோடு கூட இருந்த காரணத்தினால் దేవుడు దానియేలుతో ఉన్న కారణం చేత அந்த தானியேல் உயர்த்தப்பட்டான். ఆ దానియేలు హెచ్చింపబడ్డాడు. சோ மற்ற ஜனங்களுக்கு தானியேல் மேல் பொறாமை வந்தது. మిగతా జనులకు దానియేలు మీద అసూయ కలిగింది. அவனை சிங்கத்தின் குகையில் போடுவதற்கான காரியம் நடந்தது உங்களுக்கு தெரியும். సింహపు గుహలో వేయడానికి
ఎలాంటి కార్యాలు జరిగాయి అవి మీకు తెలుసు. ஆனால் இந்த தானியேல் என்ன செய்யறான்? தேவனை நோக்கி ஒரு நாளைக்கு 3 வேளை பிரார்த்தனை செய்கிறான். కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? ఒక రోజుకి 3 సార్లు దేవుని చూచి ప్రార్థిస్తున్నాడు. இப்ப தானியேல் 6ஆம் அதிகாரம் 10ஆம் வசனத்தை படிப்போம். దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. தானியேல் ஒரு நாளைக்கு 3 வேளை பிரார்த்தனை பண்றான். ఈ దానియేలు ఒక రోజుకి 3 సార్లు ప్రార్థిస్తున్నాడు. அவன் என்ன பிரார்த்தனை பண்ணிருப்பான்? అతడు ఎలా ప్రార్థించాడు? யோசிச்சு பாருங்க. మీరు ఆలోచించండి. அவனுக்கு விவாகம் நடக்கல. అతనికి పెళ్లి జరగలేదు. அவன் தனியா பேச்சுலரா இருக்கான். అతడు ఒంటరిగా యవనస్తుడుగా ఉన్నాడు. அப்ப அவனுக்கு பெரிய பிரச்சனை, அவனோட சொந்த வாழ்க்கையில எந்த பிரச்சனையும் கிடையாது. తన వ్యక్తిగత జీవితంలో సొంత జీవితంలో ఏ సమస్యలు లేవు. இரண்டாவது ராஜாவுக்கு அடுத்து பெரிய பிரதம மந்திரியா இருக்கான். ఆ తర్వాత చూస్తే ఆ రాజ్యంలోనే రాజుకు తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నాడు. இப்படி அவனுக்கு அதிகாரம் இருக்கு. அவன் நல்லா சந்தோஷமாக இருக்கிற எல்லா சுகமும் அவனுக்கு இருக்கு. ఇలాంటి అన్ని అధికారాలు ఉన్నాయి, సంతోషము సుఖం అన్ని కూడా అతనికి ఉన్నాయి. அவன் அந்த பாபிலோன் தேசத்துல அவனுக்கு எந்த ஒரு குறையும் இல்லை, நல்ல சந்தோஷமா இருக்கு. ఆ బబులోను దేశంలో ఎటువంటి కొరత లేదు, అతనికి సంతోషంగా ఉన్నాడు. அவன் அந்த 3 முறை எதற்கு அவன் ஜெபிக்கிறான்? కానీ ఆ 3 సార్లు ఎందుకు అతను ప్రార్థిస్తున్నాడు? நீங்க யோசித்து பார்த்தா அதுக்கு உங்களுக்கு பதில் கிடைக்கும். దాన్ని మీరు ఆలోచించి చూస్తే మీకు జవాబు దొరుకుతుంది. அவன் அந்த பாபிலோன் தேசத்திற்காக பிரார்த்தனை செய்யறான். అతడు ఆ బబులోను దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. இங்குள்ள ஜனங்கள் பாவம் செய்யறாங்க, இந்த பாவத்திலிருந்து ஜனங்களை விடுதலை செய்யுங்க, எங்களோட கண்ணை திறங்கன்னு அவன் பிரார்த்தனை பண்ணிக்கலாம். ఇప్పుడుండే జనులు పాపం చేస్తున్నారే, వీళ్ళని మార్చండి, వీళ్ళ కళ్ళు తెరిపించండి అని ప్రార్థన చేసి ఉండొచ్చు. அதே போல தன்னுடைய தேசமாகி அந்த யூதா தேசம் எருசலேமுக்காக அவன் பிரார்த்தனை செஞ்சிருப்பான். తన యొక్క సొంత దేశమైన యూదా దేశం కొరకు దేవుని కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు. அந்த தேசம் இப்படி வந்து பாழாய் போயிருக்கு, ఆ దేశము పాడైపోయింది, எருசலேம் ஆலயம் இடிக்கப்பட்டிருக்கு, యెరూషలేము మందిరం పడగొట్టబడింది. எனவே அந்த தேசம் மீண்டும் கட்டப்படணும், அந்த ஆலயம் வந்து மீண்டும் வந்து ஸ்தாபிக்கப்படணும். ఆ యొక్క మందిరం కట్టబడాలి, మరలా ఆ దేవుని మందిరం అక్కడ స్థాపింపబడాలని చెప్పి అతను ప్రార్థించి ఉండొచ్చు. என்று எருசலேமுடைய அந்த ஒரு அதாவது ஒழுங்காக இருப்பதற்காக பிரார்த்தனை செஞ்சிருக்கலாம். యెరూషలేము ఆ పట్టణం ఆ యొక్క దేశము సరిగ్గా మరలా ఉండడానికి అతడు ప్రార్థించి ఉండొచ్చు. யூதா ஜனங்கள் அந்த ஜனங்கள் வந்து மீண்டும் அந்த எருசலேமுக்கு போவதற்காக பிரார்த்தனை செய்தார். యూద జనులు మరలా యెరూషలేమునికి వెళ్ళడానికి అతడు ప్రార్థించి ఉండొచ్చు. அவர்கள் பாபிலோனில் பாவம் செய்கிற ஜனங்கள் வந்து ஒரு கூட்டம் இருந்தாங்க. బబులోనులో పాపం చేసే ఒక గుంపు వారు ఉన్నారు. அந்த ஜனங்களுக்கு மத்தியில் பாவம் செய்யாமல் சன்மார்க்கமாக இருக்கிற ஜனங்களும் ஒரு 2வது ரகம் இருந்தாங்க. ఆ జనుల మధ్యలో పాపం చేయకుండా సన్మార్గంలో ఉండే రెండవ రకాల జనులు ఉన్నారు. 3வது தானியேல் போல தேவனை நோக்கி பிரார்த்தனை செய்கிற ஜனங்கள் இருந்தாங்க. మూడవదిగా దానియేలు వలె దేవుని చూసి ప్రార్థించే జనులు ఉన్నారు. இப்ப நீங்கள் நானும் எந்த ரகமாக இருக்கிறோம் அதை தேவன் நம்மை பார்த்து கேட்கிறார். ఇప్పుడు మీరు నేను ఏ రకమైన మనుషులుగా ఉన్నాం అదే దేవుడు ఎదురు చూస్తున్నాడు. இப்ப நீங்கள் புரிந்து கொள்ளலாம் எதற்காக நாம் தேசத்திற்காக பிரார்த்தனை செய்ய வேண்டும் என்று. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు మనం దేశం కొరకు ప్రార్థన చేయాలని. நாம் இருக்கிற இந்த பாரத தேசத்தில் இந்த இந்தியால வந்து சமாதானம் இருந்தா நம்முடைய வீட்டுல சமாதானம் இருக்கு. మనము జీవించే ఈ భారతదేశంలో సమాధానం ఉంటేనే మన కుటుంబంలోనే సమాధానం ఉంటుంది. எனவே நாம் இந்த சமாதானத்துக்கு நாம் பிரார்த்தனை செய்யும் போது మనము అందుకే ఈ సమాధానం కొరకు మనం ప్రార్థించినప్పుడు இந்த ஜனங்கள் செய்கிற பாவத்தை நாம் அறிந்து கொண்டு அவர்களுக்காக கண்ணீர் விட்டு இந்த பாவத்தை விடுதலை செய்ய எங்களை ரட்சிக்க நாம் பிரார்த்தனை செய்யும் போது ఈ జనుల యొక్క పాపాలను మనం ఎరిగి ఆ పాపాల నిమిత్తం కన్నీరు పెట్టి వీళ్ళని మార్చండి, క్షమించండి అని మనం ప్రార్థించినప్పుడు அன்றைக்கு அந்த ஜனங்கள் நடுவில் கண்ணீர் விட்டு அழுத ஜனங்கள் மேல் தேவன் வந்து முத்திரை கொண்டார். ఆ రోజు కన్నీరు విడిచి ఏడ్చి పరితపించిన జనుల మీద దేవుడు తన ముద్రను వేయించాడు. அவர்களை அந்த ஜனங்களை அழிவிலிருந்து தப்பினார். అప్పుడు ఆ జనులను ఆ నాశనంలో నుండి తప్పించాడు. அதே போல நம்மையும் தேவன் தப்பிப்பார். ఆ విధంగానే మనల్ని కూడా నాశనంలో నుండి దేవుడు తప్పిస్తాడు. இந்த உபத்திரமாகிய அந்த கொரோனா வைரஸ் வந்து மாத்திரமல்ல, ఈ ఉపద్రవం వచ్చిన ఈ కరోనా వైరస్ నుంచి మాత్రం కాదు, இயேசுடைய வருகையில் நம்ம இந்த உலகத்திலிருந்து நம்ம ரட்சித்து பரலோக ராஜ்யத்திற்கு அழைத்து செல்வார். యేసుక్రీస్తు వారి రాకడలో ఇక్కడికి నాశనం నుంచి మనల్ని తప్పించి ఆయనతో పాటు పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ஒன்று இந்த பாவங்களுக்காக இந்த ஜனங்கள் செய்கிற பாவங்களுக்காக நாம் தேவனை நோக்கி கண்ணீர் விட்டு ஜெபிக்க வேண்டும். ఒకటి మనము ఈ పాపం చేసే ఈ జనుల కొరకు మన కన్నీరు విడిచి దేవుని దగ్గర ప్రార్థించాలి. இந்த தேசத்தில் சமாதானத்திற்காக ஜெபிக்க வேண்டும். దేశం యొక్క సమాధానం కొరకు మనం ప్రార్థించాలి. எல்லா மனுஷரும் ரட்சிக்கப்பட்டு எல்லோரும் தேவனை அறிந்து கொள்வதற்காக ஜெபிக்க வேண்டும். సమస్త మనుషులు రక్షణ పొంది దేవుణ్ణి ఎరగాలని మనం ప్రార్థన చేయాలి. தேவனை அறிந்த ஜனங்கள் தேவனுடைய பிள்ளைகள் தான் பாவம் செய்கிற அவர்களுக்காக நாம் பிரார்த்தனை செய்ய வேண்டும். దేవుని ఎరిగిన జనులు మనము పాపం చేసే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. தேவனுடைய ஊழியர்கள் தான் தேவனுக்கு விரோதமாக யார் யார் தவறாக நடக்கிறாங்களோ அவங்க சரியான பணம் நடக்கிறதுக்காக நாம் பிரார்த்தனை செய்ய வேண்டும். దైవ సేవకులు ఎవరైతే దేవునికి విరోధంగా ఉన్నారో వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. இந்த உபத்திர காலத்தில் தேவன் எதற்காக உபத்திரவத்தை அனுமதிக்கிறார்? நாம் தேவனுக்கு முன்பாக பக்தியோடு வைராக்கியத்தோடு வாழ வேண்டும் என்று அதற்காக ஜெபிக்க வேண்டும். ఈ యొక్క శ్రమలను ఉపద్రవాలను దేవుడు అనుమతించున్నాడు. దేవుళ్ళో మనం వైరాగ్యం కలిగి జీవించాలి.
విడిపించాలని అని దాని కొరకు ప్రార్థించాలి. அப்படி நீங்க ஜெபிக்கும் போது ఇలాగ మీరు ప్రార్థించినప్పుడు உங்களை தேவன் எப்படி பார்க்கிறார்? ஒரு தானியேலை போல, ஒரு லோத்தை போல பார்க்கிறார். మిమ్మల్ని ఎలా చూస్తున్నాడంటే దేవుడు ఒక దానియేలు వలె, లోతు వలె దేవుడు చూస్తున్నాడు. அப்படி நீங்கள் தானியேலை போல, லோத்தை போல, ஆபிரகாமை போல மற்ற ஜனங்களுக்காக, இந்த தேச ஜனங்களுக்காக பரிதவித்து தேவனை நோக்கி பிரார்த்தனை செய்யும் போது మీరు దానియేలు వలె, లోతు వలె, అబ్రహాం వలె ఇతర జనుల కొరకు, పాపం చేసే జనుల కొరకు మీరు దేవుని దగ్గర పరితపించి ప్రార్థించినప్పుడు நம் நிமித்தமாக தேசம் ஆசீர்வதிக்கப்படும். మన నిమిత్తముగా దేశం இந்த ఆశీర్వదింపబడుతుంది. தேசத்தில் சமாதானத்தை தேவன் கட்டளையிடுவார். ఈ దేశంలో సమాధానాన్ని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. அப்போது நம்முடைய குடும்பத்திலும் தேவன் சமாதானத்தை தருவார். అప్పుడు మన కుటుంబంలోనూ దేవుడు సమాధానం ఇస్తాడు. அது மட்டுமல்ல, இயேசு கிறிஸ்துவுடைய வருகையில் நாம் சபையாக எல்லோரும் ஒன்றாக சேர்வோம். అది మాత్రం కాదు, యేసుక్రీస్తు వారి రాకడలో మన సంఘస్థులముగా అందరం ఒకటిగా చేరుతాము. இது நாம் புரிந்து கொண்டால் దీన్ని మనం అర్థం நாம் చేసుకున్నట్లయితే தேசத்திற்காக எவ்வளவு அதிகமாக ஜெபிக்க வேண்டும் என்பதை புரிந்து கொள்வோம். దేశం కొరకు మనం ఎంత అధికంగా ప్రార్థించాలో మనం అర్థం చేసుకుంటాము. சொல்லிட்டு நாம் தேசத்திற்காக ஜெபிக்க போகிறோம். ఈ రోజు మన దేశం కొరకు ప్రార్థించబోతున్నాము. இந்த ஜனங்களுடைய பாவங்களை நீர் விடுதலை செய்கிறாங்க. ఈ జనుల పాపం నుండి వీరిని విడిపించండి. அன்று எசேக்கியா தீர்க்கதரிசி தானியேல் உம்மை நோக்கி போராடி ஜெபித்தது போல ఆ దినము యెహెజ్కేలు ప్రవక్త దానియేలు పోరాడి మీ దగ్గర ప్రార్థించినట్టుగా அது நாங்களும் போராடி ஜெபிக்கிறோம். ఈ రోజు మేము కూడా పోరాడి ప్రార్థిస్తున్నాము. இவர்கள் தாங்கள் என்ன செய்கிறது என்று தெரியாமல் பாவங்கள் செய்கிறார்கள். వాళ్ళు మేము ఏం చేస్తున్నామని తెలియక వాళ్ళు పాపం చేస్తున్నారు. இவருடைய பாவங்களை மன்னிக்கிறாங்க. వారి యొక్క పాపాలు క్షమించండి. இவர்களுக்கு மனம் திரும்பலை தருகிறாங்க. వాళ్ళకి మారు మనసు దయచేయండి. இவர்கள் உண்மையுள்ள ஜீவன தேவனை அறிந்து கொள்ள கிருபித்தாம். నిజం కలిగిన దేవుణ్ణి ఎరగడానికి మీరు సహాయం చేయండి. இவ்வளவு ஜனங்கள் எல்லோரும் உம்மை ஏற்றுக்கொள்ள நீரை கத்த ஒரு எழுப்புதலை கத்த தேசத்தில் ஊற்றுவீராங்க. ఈ జనులందరూ మిమ్మల్ని అంగీకరించే విధమైన ఒక ఉద్యమాన్ని మీరు నింపండి. அது மட்டுமல்ல, అది మాత్రం இந்த కాదు, தேசத்தில் எந்த ஒரு ஆபத்து வராதபடிக்கு பாதுகாக்கிறாங்க. అది మాత్రం కాదు, ఈ దేశంలో ఏ ఆపద రాకుండా మీరు కాపాడండి. எந்த ஒரு பூகம்பமோ ఏ ఒక భూకంపమో இந்த தூஃபான் மூலமாக எந்த ஒரு பெரிய வெள்ளமும் வராதபடிக்கு ఈ பாதுகாக்கிறாங்க. తుఫాన్ వల్ల ఎలాంటి వరదలు రాకుండా మీరే కాచి కాపాడండి. அது மட்டுமல்ல, అది మాత్రం కాదు, இன்னும் ஒரு ஆபத்து வரப்போகிறது என்று சொல்கிறாங்க. ఇంకొక ఆపద రాబోతుందని చెప్తున్నారు. அதற்காக நாம் பிரார்த்தனை செய்ய வேண்டும். దాని కొరకు మనం ప్రార్థించాలి. இப்போது 2 நாளாகமம் 7ஆம் அதிகாரத்தில் 14வது வசனத்தை நாம் எடுத்துக்கொண்டால், ఇప్పుడు 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయంలో 14వ వచనం మనం తీసుకున్నట్లయితే the book of 2 Chronicles chapter 7 verse 13 13ஆம் வசனத்தை எடுத்துக்கொள்வோம். మనము 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం తీసుకుందాము. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలను ஓகே, సెలవిచ్చినప్పుడే గాని தேசத்தை நாசம் செய்வதற்கு நான் வெட்டுக்கிளியை அனுப்பும்போது என்று 2வது காரியத்தை சொல்றாரு. దేశమును నేను పాడు చేయడానికి, నాశనం చేయడానికి నేను మిడతలని పంపించినప్పుడు மூன்றாவது இந்த கொள்ளை நோய், இந்த திகிலை குறித்து சொல்றாரு. మూడవదిగా తెగులు గురించి చెప్పబడింది. ஆல்ரெடி நம்ம முன்னாடி கொரோனா வைரஸ் வந்துட்டு இருக்கு, நமக்கு தெரியும். ఇప్పుడు మనకు ముందే కరోనా వైరస్ వచ్చిందని మనకు తెలుసు. இதற்கு அடுத்தது என்ன வரப்போகுது? இந்த வெட்டுக்கிளியோடைய ஆபத்து வரப்போகிறது. ఈ యొక్క కరోనా వైరస్ అయిన తర్వాత మనకి ఈ యొక్క మిడతల వల్ల మనకు సమస్యలు రాబోతున్నాయి. ஆல்ரெடி பாத்தீங்கன்னா நம்ம தேசத்தை எச்சரித்திருக்காங்க. ముందుగానే మన దేశాన్ని హెచ్చరించి ఉన్నారు. பஞ்சாப், ஹரியானா, ராஜஸ்தான் இந்த 3 மாநிலத்திலையும் பார்த்தா பெரிதான வெட்டுக்கிளி இந்த பயிரில் உள்ள எல்லாவற்றையும் சேதம் செய்ய போகுதுன்னு நமக்கு சொல்லியிருக்காங்க. హర్యానా, రాజస్థాన్ ఇలాంటి ఊర్లలో చూసినట్లయితే మిడతలు వచ్చి వాళ్ళ యొక్క పైరులను, పంటలను అన్నింటినీ కూడా నాశనం చేసిందని చెప్తున్నారు. அப்படி நடந்தால் நம்ம தேசத்தில் பெரிய உணவு பஞ்சம் வந்துவிடும். అలాగ జరిగినట్లయితే మన దేశంలో ఆహారానికి, ధాన్యానికి కష్టమైపోతుంది. எனவே அப்படிப்பட்ட பஞ்சம் வராதபடிக்கு தேவன் இந்த தேசத்தை பாதுகாக்கும்படியாக நாம் செய்வோம். అటువంటి కరువు రాకుండా దేవుడి దేశాన్ని కాపాడాలని మనం ప్రార్థన చేయాలి. அது மட்டுமல்ல, అది మాత్రం కాదు, எந்த ஒரு யுத்தமோ, எந்த ஒரு இந்த தேசத்துக்கு எந்த ஒரு ஆபத்து வராதபடிக்கு பாதுகாக்கும்படி நாம் செய்வோம். ఏ ఒక్క యుద్ధమో, ఎటువంటి నాశనమో దేశంలో జరగకుండా మనం ప్రార్థించాలి. ஸோ இன்னைக்கு நாம் என்ன பார்த்தோம்? ఈ రోజు మనం ఏం చూసాము? பாபிலோன் பட்டணத்தில் சமாதானம் இருக்கும்போது நமக்கும் சமாதானம் இருக்கும் என்று அந்த ஜனங்களை பார்த்து சொன்னார். బబులోను దేశంలో సమాధానం ఉన్నప్పుడు మన జీవితంలో కూడా సమాధానం ఉంటుందని మనం చూసాము. எனவே இந்த தேசத்தில் சமாதானம் இருக்கும்போது நம்முடைய வாழ்க்கையில் சமாதானம் இருக்கும் என்பதை நாம் புரிந்து கொள்வோம். ఈ దేశంలో సమాధానం ఉన్నప్పుడు మనకి సమాధానం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. 3 விதமான ஜனங்களை நாம் பார்த்தோம். 3 రకాలైన జనులు మనం చూసాము. ஒன்று, பாவங்கள் செய்கிறவர்கள், தேவனுக்கு விரோதமாக வாழ்கிறவர்கள். ఒకటి, పాపం చేసి దేవునికి విరోధంగా జీవించే వాళ్ళు. இரண்டாவது, இந்த பாவங்கள் செய்கிற ஜனங்களுக்கு மத்தியில் பரிசுத்தமாக இருப்பவர்கள். రెండవదిగా పాపం చేసి జనుల మధ్యలో పరిశుద్ధంగా ఉండేవారు. மூன்றாவது, தேவனுடைய சமூகத்தில் போராடி இந்த ஜனங்களுடைய ரட்சிப்புக்காக, இந்த தேசத்தின் சமாதானத்துக்காக ஜெயிப்பவர்கள். మూడవదిగా ఈ దేశం కొరకు, జనుల కొరకు పోరాడి సమాధానం కొరకు దేవుని దగ్గర ప్రార్థించేవారు. நீங்கள் நானும் எப்படி இருக்க வேண்டும்? మీరు నేను ఎలా ఉండాలి? இந்த பரிசுத்தம் இல்லாத இந்த தேசத்தில் நாம் பரிசுத்தமாக தேவனுக்காக வைராக்கியமாக வாழ்பவர்களாக இருக்க வேண்டும். ఈ పరిశుద్ధం లేని దేశంలో మనం పరిశుద్ధంగా ఉండి దేవుని కొరకు వైరాగ్యంగా మనం జీవించాలి. நாம் தேவனோடு போராடி இந்த தேசத்தின் பாதுகாப்புக்காக, இந்த தேசத்தின் சமாதானத்துக்காக நாம் ஜெபிக்க வேண்டும். మనం ఈ దేశం కొరకు పోరాడి, ఈ దేశంలో సమాధానం కొరకు మనం దేవుని దగ్గర ప్రార్థించాలి. நாம் எதற்காக ஜெபிக்க வேண்டும் என்று நீங்கள் புரிந்து கொண்டால், మనం ఎందుకు కొరకు ప్రార్థించాలని మీరు అర్థం చేసుకుంటే, நாம் கண்ணீரோடு ஒவ்வொரு நாளும் நாம் இந்த தேசத்திற்காக ஜெபிப்போம்.
ஜெபிப்போம். మనం కన్నీటితో ఒక్కొక్క దినం మన దేశం కొరకు ప్రార్థిస్తాము. அப்போது தேவன் நம்மை ரட்சிப்பார், అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, நம் தேசத்தை பாதுகாப்பார், మన దేశాన్ని కాపాడుతాడు. இயேசுவுடைய ரகசிய நம்மை சபையாக எடுத்துக்கொள்வார். అప్పుడు యేసుక్రీస్తు వారి రాకడలో సంఘంగా మనల్ని ఎత్తబడతాము. இப்போது உள்ள இந்த உபத்திரவத்திலிருந்து, இந்த கொரோனா வைரஸ் உபத்திலிருந்து நம்ம விடுதலை செய்வார். ఇప్పుడు ఈ ఉపద్రవంలో ఉండే ఈ కరోనా వైరస్ నుండి మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. நாம் இதை உணர்ந்தவர்களாக దీన్ని గ్రహించిన వారంగా இந்த வசனத்தை நாம் உணர்ந்து அறிந்து கொண்டு அதற்கு நாம் ஜெயிப்போம். ఈ వాక్యాన్ని మనం గ్రహించుకొని అర్థం చేసుకుని దాని ప్రకారంగా ప్రార్థిద్దాం. முதல்ல நாம் கேட்ட வசனத்தை நம்ம ஒப்பு கொடுத்து ஜெயிப்போம். మొదట మనం విన్న మాటలకు మనం అప్పగించి ప్రార్థిస్తాము. இரண்டாவது தேசத்திற்காக ஜெயிப்போம். తర్వాత దేశం కొరకు ప్రార్థిద్దాము. தேசத்தில் எந்த ஒரு ஆபத்து வராதபடிக்கு தேசத்துடைய பாதுகாப்புக்காக ஜெயிப்போம். దేశంలో ఏ ఆపద రాకుండా దేశం యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థిద్దాము. இதில் உள்ள ஏழை எளிய ஜனங்களுடைய தேவைகள் அனைத்தையும் தேவன் சந்திக்கும்படியாக ஜெயிப்போம். దేశంలో ఉండే పేదలు నిరుపేదల యొక్క అవసరతలు తీర్చినట్టు మనం ప్రార్థిద్దాము. அடுத்தது கொரோனா வைரஸ் வந்து தேவன் விடுதலை தரும்படியாக நாம் மீண்டும் சபையாக ஒன்று கூடி தேவனை தொழுது கொண்டு நமக்கு இரக்கம் பாராட்டும்படியாக ஜெயிப்போம். ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు విడిపించి మనం దేవుని మందిరంలో అందరూ స్వతంత్రంగా మన దేవుని ఆరాధించుటకు కూడుకోవడానికి దేవుడు కృప చూపినట్లు ప్రార్థిద్దాము. அடுத்தது ஒவ்வொரு ஊழியர்களுக்காக பரிசுத்தவான்களுக்காக ஜெபிப்போம். తర్వాత ఒక్కొక్క సేవకుల కొరకు ఒక్కొక్క పరిశుద్ధుల కొరకు ప్రార్థిద్దాము. நம்முடைய ஊழியத்திற்காக ஜெபிப்போம். మన యొక్క పరిచర్యల కొరకు ప్రార్థిద్దాము. நம்முடைய சபையில் உள்ள எந்தெந்த குறைகளோ எல்லா குறைகளையும் தேவன் நிவர்த்தி செய்யும்படியாக ஜெபிப்போம். మన సంఘంలో ఏ కొరతలు ఉన్నాయో అటువంటి కొరతలన్నింటినీ కూడా దేవుడు తీర్చినట్లు మనం ప్రార్థిద్దాము. தேவன் விரும்பும் சபையாக தேவன் விரும்புகிற ஒவ்வொரு விசுவாசிகளாக ஒவ்வொரு இருக்க தேவன் கிருபை தரும்படியாக ஜெபிப்போம். దేవుడు ఇష్టపడే సంఘాలుగా, దేవుడు ఇష్టపడే కుటుంబాలుగా మనం ఉండడానికి మనం ప్రార్థిద్దాము. நேற்று நீங்கள் கேட்ட தேவனுடைய செய்தியின்படி தேவன் நம் மூலமாக மகிமைப்படும்படியான வாழ்க்கை வாழ்வதற்கு தேவன் கிருபை தரும்படியாக நான் ஜெபிப்போம். నిన్న మనం విన్న వర్తమాన ప్రకారం మన యొక్క జీవితం ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడేటట్టు మనం జీవిద్దాము. அடுத்து நம்முடைய குடும்பங்களுக்காக ஜெபிப்போம். మన తర్వాత మన కుటుంబాల కొరకు ప్రార్థిద్దాము. ஒவ்வொரு குடும்பத்தில் உள்ள எல்லா குறைகளை தேவன் நிறைவாக்கும்படியாகவும், ఒక్కొక్క కుటుంబంలో ఉండే ప్రతి కొరతను కూడా దేవుడు పూర్తి చేయనట్లు మనం ప్రార్థిద్దాము. வியாதிகள் எல்லாவற்றையும் சுத்தமாக்கும்படியாகவும், వ్యాధులన్నింటినీ దేవుడు స్వస్థపరిచినట్లు ప్రార్థిద్దాము. சாத்தானுடைய கையிலிருந்து விடுதலை செய்யும்படியாக ஜெபிப்போம். సాతాను క్రియల నుండి మనల్ని విడిపించేటట్టు మనం ప్రార్థిద్దాము. அது மட்டுமல்ல, అది మాత్రం కాదు, நாம் ஹோம் பிரேயர் குரூப் என்று சொல்லிட்டு நம்ம என்ன செய்யறோம், ஒரு தனியாக ஜெப குழு நம்ம ஆரம்பிக்கிறோம். మనము ఇంట్లో కూడి ప్రార్థన చేసే ఆ కార్యాన్ని మనం మొదలు పెట్టినాము. சோ எஸ்தர் ஜெப குழு என்று நம்ம ஆரம்பிக்கிறோம். మనం ఎస్తేరు ప్రార్థన కూడిక అనేటట్టుగా మనం ప్రారంభిస్తున్నాము. அங்க மன்னர்பூர்ல ஆரம்பிக்கிறோம். మనార్పూలులో ప్రారంభిస్తున్నాము. தேவன் இதையும் ஆசீர்வதிக்கும்படியாக, దేవుడు దీన్ని ఆశీర్వదించినట్లు, இதில் யார் யார் வந்து உண்மையோடு ஜெபிக்கிறார்கள் தேவன் ஒவ்வொருவரையும் ஆசீர்வதிக்கும்படியாக ஜெபிப்போம். ఎవరెవరైతే నిజంగా ప్రార్థిస్తున్నారో వాళ్ళని ఒక్కొక్కరిని దేవుడు ఆశీర్వదించినట్లు మనం ప్రార్థిద్దాము. ஒவ்வொருவருக்கும் பிரார்த்தனை இந்த சக்தியை தேவன் தரும்படியாக ஜெபிப்போம். ఒక్కొక్కరికి ఈ ప్రార్థన శక్తిని దేవుడు ఇచ్చేటట్టు మనం ప్రార్థిద్దాము. நான் சொன்ன காரியத்தை எல்லாவற்றையும் நீங்கள் புரிந்து கொள்ளலானால், నేను చెప్పిన ప్రతి కార్యాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే, அதற்கேற்றபடி ஒவ்வொரு ஜெப குறிப்புக்காக நீங்கள் உண்மையாக ஜெபிப்பீர்கள். ఒక్కొక్క ప్రార్థన విజ్ఞాపనలు బట్టి మీరు ఒక్కొక్క దాని కొరకు మీరు ప్రార్థిస్తారు. ஆமென். ఆమేన్. இப்போ நம்ம அர்ப்பணித்து ஜெபிப்போம். ఇప్పుడు మనల్ని సమర్పించి ప్రార్థిద్దాము. எஸ்தர் ஹவுஸ் பிரேயர் செல் நான் சொல்கிறேன். எஸ்தர் இன்ஃபினிட்டி பிரார்த்தனா కుడిక. స్తోత్రం నాన్న, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, మహాగరుడ, మహాపరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జాలి గల దేవ, కనికరం గల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మీ గొప్ప కృప చేత నాన్న ఈరోజు తండ్రి మీ సన్నిధిలో చేరి అయ్యా తండ్రి ఇంకో నాన్న ఉపవాస ప్రార్థన రాజా చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. అవును తండ్రి, మీరు స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా తండ్రి దినం కూడా మీరు మీ దాసుల ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి రాజా, ఎలాంటి తండ్రి వారుగా మేము రాజా అయ్యా తండ్రి దేశంలో మేము ఉండాలని మాతో మాట్లాడారు ప్రభా. అనేక తండ్రి ఉదాహరణలతో మాతో మాట్లాడారు ప్రభా. మీకు స్తోత్రాలు. అయ్యా మీ భక్తులు ఎలాంటి వారుగా ఉన్నారు, వాళ్ళ జీవితం ద్వారా మేమేం నేర్చుకోవాలి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి రాజా, అయ్యా దేశంలో రాజా ఇంకోనైనా 3 రకాల జనుల గురించి మాకు చూపించారు ప్రభా. ఆ యొక్క తండ్రి రాజా జనుల మధ్యలో మేము ఎలాంటి వారుగా ఉండాలని మేము అర్థం చేసుకోవాలో రాజా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా రాజా ఇంకోనైనా అయ్యా తండ్రి రాజా సొదొమ గొమొర్రా పట్టణాల్లో అయ్యా అక్రమము విరోధం మీకు పాపం చేసే జనులు ఉన్నప్పటికీ అయ్యా వారి మధ్యన నాన్న నీతిమంతుడైన లోతు రాజా అయ్యా వారు చేసే పాపాల నిమిత్తం రాజా దినదినము తన మనసును నొచ్చుకునేవాడుగా ఉన్నాడని మేము చూసాం రాజా. మేము కూడా నాన్న తండ్రి అలాంటి తండ్రి రాజా మనసు కలిగి మమ్మల్ని మేము ఈ పాపం చేసే వారి మధ్యలో నుండి అయ్యా దేశంలో నుండి మమ్మల్ని మేము కాపాడుకోవాలని రాజా అయ్యా తండ్రి నీతిమంతులుగా లోతు ఎలాగైతే ఆ పాపం చేసే జనుల కొరకు అయ్యా తండ్రి రాజా మనసును నొచ్చుకున్నాడో, కన్నీరు విడిచాడో, అలాగ మేము కూడా రాజా ఈ జనుల కొరకు కన్నీరు విడిచేవారుగా అయ్యా మిమ్మల్ని మార్చండి దేవా. మీకు స్తోత్రములు. అబ్రహాము రాజా తండ్రి దేవుని ఎదుట నిలువబడి నాన్న ఆ జనుల కొరకు రాజా సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉండేవారి కొరకు అయ్యా తండ్రి రాజా నీతిమంతుల కొరకు లోతు కొరకు ఎలాగ పరితప
ప్రభా. అవునయ్యా తండ్రి రాజా, ఇదిగో నాన్న అయ్యా 50 మంది నుంచి ప్రారంభించి 10 మంది నీతిమంతులు ఉన్నా కూడా ప్రభా నాశనం చేస్తావా అని అయ్యా దేవునితో మాట్లాడాడు ప్రభా. అలాంటి వారుగా మేము ఉండాలని మేము తండ్రి రాజా అయ్యా మమ్మల్ని మార్చండి దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా యెహెజ్కేలు రాజా బబులోను దేశంలో బానిసగా ఉన్నప్పటికీ రాజా అయ్యా తను ఆత్మవశుడై రాజా యెరూషలేము మందిరానికి తీసుకొని వెళ్ళబడి రాజా అక్కడ జరిగే అక్రమాలు అన్యాయాలు చూపించినప్పుడు ప్రభా, అక్కడుండే జనుల మీదకి రాజా దేవుని కోపము వచ్చినప్పుడు రాజా తన నాన్న తండ్రి రాజా ఇశ్రాయేలు జనులను నశించదువా, నాశనం చేయదువా అని రాజా తండ్రి అయ్యా పరితపించాడు, పోరాడాడు ప్రభా. అలాంటి వారిగా మేము ఉండడానికి రాజా మా మనసులను మార్చండి దేవా. దేవుని దగ్గర రాజా పోరాడి అయ్యా జనుల కొరకు నాన్న ప్రార్థించే వారుగా మమ్మల్ని మార్చండి. దానియేలు ఎలాగైతే రాజా సకల తండ్రి రాజా సుఖభోగాలు తనకు ఉన్నప్పటికీ నాన్న ప్రధాన మంత్రిగా ఆ దేశంలో ఉన్నప్పటికీ అయ్యా తండ్రి ముమ్మారు తండ్రి దేవునికి ప్రార్థించాడని మేము చూస్తున్నాము రాజా. అయ్యా తండ్రి రాజా ఏమని అయ్యా తనకి ఏ ఇబ్బందులు లేనప్పటికీ నాన్న ఆ దేశం కొరకు, దేశ క్షేమం కొరకు రాజా, యెరూషలేము కొరకు, యూదుల కొరకు రాజా అయ్యా దేవుని మందిరం కట్టబడే నిమిత్తం కొరకును నాన్న తను ప్రార్థన చేసి ఉంటాడని మేము ఈరోజు చూసాం ప్రభా. అయ్యా మేము కూడా రాజా దేశంలో రాజా అయ్యా మేము చెరలో లేము రాజా, బానిసత్వ బతుకుల్లో లేము రాజా. అయ్యా స్వతంత్రంగా మాకు నాన్న జీవితాన్ని ఇచ్చున్నారు ప్రభా. మేముండే ఈ భారతదేశంలో ఉండే రాజా అయ్యా మీకు విరోధంగా రాజా పాపం చేసిన ప్రతి బిడ్డల మధ్యలోనూ మేము ఉన్నాం. అయినప్పటికీ రాజా మీ వాక్యం చేత మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని అయ్యా తండ్రి అనుదినము రాజా అయ్యో ఇలాంటి పాపాలు చేస్తున్నారే అని ఈ జనులు బట్టి మేము పరితపించేవారుగా, దుఃఖించేవారుగా, దానియేలు వలె, యెహెజ్కేలు వలె అయ్యా అబ్రహాము వలె నాన్న తండ్రి పరితపించి అయ్యా దేవుని దగ్గర మీతో పోరాడి ప్రార్థించేవారుగా నాన్న మా జనుల కొరకు, మా దేశం కొరకు, సమాధానం కొరకు అయ్యా తండ్రి మా దేశం సమాధానంగా ఉంటేనే మేము సమాధానంగా ఉంటాము అనే మాట మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా మేము ఎన్నో సందర్భాల్లో అనుకోవచ్చు ప్రభా, నీరసించిపోవచ్చు ప్రభా, ఎందుకంటే మనం రోజు ప్రార్థిస్తూ ఉన్నామే అయినా ఏ కార్యం జరగట్లేదని కూడా మేము అనుకోవచ్చు ప్రభా. మేము నిరుత్సాహపడి ఉండొచ్చు, మేము అధైర్యపడి ఉండొచ్చు, మేము సనిగి ఉండొచ్చు. మమ్మల్ని దయతో క్షమించండి రాజా. ఈ రోజు నాన్న మీరు మాతో మాట్లాడినారు ప్రభా, ఎందుకొరకు దేశం కొరకు ప్రార్థించాలి అయ్యా అని మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా మేమున్న ఈ దేశంలో అయ్యా తండ్రి సమాధానం రావడానికి మేము ప్రార్థించాలి. ఈ దేశంలో ఉండే బిడ్డలు అయ్యా వాళ్ళు చేస్తున్న పాపం ఏంటని ఎరుగుతూ చేస్తున్నారని అయ్యా వారి కొరకు క్షమాపణ అడిగే ప్రార్థన మేము చేయాలి, పరితపించే ప్రార్థన మేము చేయాలి. మీ దగ్గర పోరాడి మేము ఈ జనుల కొరకు అబ్రహాము ఎలాగైతే తెగించి మాట్లాడాడో అలాగే మేము కూడా నాన్న కనికరం గల తండ్రి మిమ్మల్ని చూసి కనికరం మాకు దొరుకునట్టు రాజా ఈ జనుల్ని మీరు తండ్రి రాజా నాశనం చేయకుండా కాపాడినట్లు ప్రార్థించే కృపను దయచేయండి. అవును తండ్రి మేము చదివినట్టుగా నాన్న అలాగ తండ్రి అయ్యా మనసులో తండ్రి రాజా బాధపడి కలత చెంది ఏడ్చి దుఃఖించిన వారి తండ్రి రాజా నుదుట అయ్యా తండ్రి ముద్ర వేస్తాడని మేము చూస్తున్నాం రాజా. అయ్యా నాశనం జరిగినప్పుడు రాజా అయ్యా వారిని మీరు కాపాడారని చూస్తున్నాం రాజా. అలాగ నాన్న రాజా ఆ నాశనం జరిగేటప్పుడు రాజా అయ్యా మమ్మల్ని కూడా మీరు కాపాడగలరని మేము నమ్ముతున్నాం ప్రభా. అయ్యా మేము తప్పిపోవడానికి, ఇతర జనులు రాజా తప్పిపోవడానికి మేము ప్రార్థించే కృపను మాకు దయచేయండి. అది మాత్రం కాదయ్యా పరలోక రాజ్యానికి రాజా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడలో మేము ఎత్తపడాలంటే రాజా ఇలాంటి ప్రార్థన మేము చేయాలని, ఇలాంటి పరిశుద్ధమైన జీవితం మేము జీవించాలని అయ్యా మాతో మాట్లాడారు ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మేము విని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు రాజా. ఇటువంటి ప్రార్థన మాకు దయచేయండి రాజా. ఇటువంటి పరిశుద్ధమైన జీవితం మాకు దయచేయండి రాజా. రోజుకు ముమ్మార్లు మేము ప్రార్థన చేసే వారుగా, ప్రార్థన ఆత్మ మాలో కుమ్మరింపబడినట్లుగా రాజా మీరు తండ్రి రాజా మమ్మల్ని రాజా ఆశీర్వదించండి నాన్న. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. విజ్ఞాపన చేసే ఆత్మలు మాలో నింపండి రాజా. అయ్యా అలాంటి ఆత్మలు మీరు కుమ్మరించినప్పుడు మాత్రమే అయ్యా దేశం కొరకు, దేశం సమాధానం కొరకు, దేశ జనుల కొరకు అయ్యా పాపం చేసే వారి కొరకు మేము ప్రార్థించగలం నాన్న. అటువంటి ఆత్మను రాజా మా ఒక్కొక్కరి మీద, మా సంఘము మీద అయ్యా మీరు కుమ్మరించుకొని వేడుకుంటున్నాము రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మమ్మల్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాము రాజా. అయ్యా మీరు అలాగే మమ్మల్ని నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా మీ దగ్గర ప్రార్థించి విజయం పొందే కృపను అయ్యా మాకు దయచేయమని వేడుకుంటున్నాము రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నాన్న మా దేశంలో ఉండే రాజా నాన్న అయ్యా ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాము రాజా. అయ్యా తండ్రి పాపములో రాజా కూరుకొనిపోయి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము రాజా. అయ్యా మీరు చెప్పారు కదా నాన్న, నా నామం పెట్టబడిన బిడ్డలు తమను తాము తగ్గించుకొని నా ముఖాన్ని వెతికి తన చెడు కార్యాలను విడిచిపెట్టి అయ్యా ప్రార్థించినట్లయితే నేను క్షమించి అయ్యా తండ్రి రాజా దేశాన్ని స్వస్థపరచుదని చెప్పావు రాజా. ఇదిగో నాన్న మా దేశాన్ని అలాగ మీరు కాపాడండి దేవా. మీకు స్తోత్రాలు అయ్యా. నిరుపేదలైన బిడ్డల్ని రక్షించండి రాజా. అయ్యా తండ్రి కరువులు అయ్యా తండ్రి రాజా నాన్న భూకంపాలు రాకుండా మా దేశాన్ని కాపాడండి రాజా. ఇదిగో నాన్న ఈ తండ్రి కరోనా వ్యాధి తరువాత అయ్యా తండ్రి రాజా మీరు హెచ్చరించినట్టుగా అయ్యా మిడతల ద్వారా కరువు రాబోతున్నట్టుగా మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా అలాంటి కరువు వచ్చినట్లయితే
చేసినట్లయితే, అయ్యా పొలాల్లో పంటలు తినివేసినట్లయితే, అయ్యా మాకు తండ్రి ఆహారానికి కరువు ఏర్పడుతుంది రాజా. నిరుపేదలను తండ్రి, సామాన్య ప్రజలు అందరూ కూడా నష్టపోతారు ప్రభా. అయ్యా తండ్రి, మేము తండ్రి రాజా మీ కోపానికి మేము గురై తట్టుకొని జీవించలేము రాజా. కనికరం చూపించండి రాజా, జాలి చూపించండి రాజా. అయ్యా దేశ జనులు తండ్రి తాము చేస్తున్నది ఏంటి అని ఎరుగక అయ్యా తప్పులు చేస్తున్నారు ప్రభా. వారిని దయతో క్షమించండి నాన్న, కనికరం చూపించండి దేవా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా ప్రతి తండ్రి వ్యభిచారము, జారత్వము, అపవిత్రత, అయ్యా దొంగతనాలు, దోపిడీలు, మోసపరచడము, డబ్బుల కొరకు ఏమైనా చేయడము, అయ్యా త్రాగడము రాజా. అయ్యా తండ్రి మత్తు పదార్థాలు, డ్రగ్స్ అంటూ, గంజాయి అంటూ ఆడపిల్లలు మగపిల్లలు చెడిపోయి ఉండడము రాజా. అయ్యా యవన కాలంలో ప్రేమ పెళ్లిళ్ళంటూ రాజా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడం రాజా. అయ్యా అదే విధంగా రాజా ఒకరు బ్రతికితే ఇంకొకరు కళ్ళ చూడలేక చేతబడులంటూ రాజా. అయ్యా వాళ్ళ మీద కక్షలంటూ, పగలంటూ అయ్యా తండ్రి దుర్మార్గపు పనులు చేస్తున్న బిడ్డల్ని దర్శించండి రాజా. కనికరం చూపించండి, వాళ్ళ మనోనేత్రాలను తెరిపించండి. ఇవన్నీ పాప కార్యాలని వాళ్ళు ఎరిగే కృపను దయచేయండి రాజా. అయ్యా మా దేశంలోని నిరుపేదల్ని కాపాడి ఏ అపాయం రాకుండా కాపాడండి. ఆహారానికో అయ్యా కరువులకో బిడ్డలు బలైపోకుండా రాజా అయ్యా కాపాడి అయ్యా సహాయం చేయమని వేడుకుంటున్నాము రాజా. అయ్యా దాని తర్వాత రాబోయే ఆ శ్రమ ఉపద్రవాల్లో అయ్యా నాన్న మా బిడ్డలు చిక్కుపడకుండా రాజా మీరు కాపాడండి రాజా. కరుణ చూపించండి నాన్న. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న పెళ్ళంగిత్తునని రాజా పెరిగి వేస్తానని అయ్యా తన్ని శిక్షిస్తానని మీరు చెప్పినట్టుకి అయ్యా మేము మారు మనసు పొంది మీ వైపు తిరిగినప్పుడు రాజా అయ్యా మీరు చేయని దేశించిన కీడును చేయకుండా అయ్యా మాకు మేలు చేసే దేవుడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా తండ్రి రాజా మాకు సహాయం చేయండి దేవా. అయ్యా మా వైపు తిరగండి నాన్న, మీకు తండ్రి రాజా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నాన్న మన దేశంలో ఉండే అయ్యా తండ్రి ప్రతి రాజా నాన్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు రక్షణ పొంది మీ వైపు తిరిగే కృపను దయచేయండి. మారు మనసు దయచేయండి రాజా. మీరే నిజమైన దేవుడిని ఎరిగే కృపను దయచేయండి రాజా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా మీ వైపు తిరిగే కృపను దయచేయండి రాజా. సమస్త మనుషులు రక్షణ పొంది మిమ్మల్ని ఎరగాలి, మిమ్మల్ని గురించి జ్ఞానం తెచ్చుకోవాలని రాజా మీరు చిత్తగించి ఉన్నారు. అలాగా మీరు ఒక్కొక్కరిని మార్చండి దేవా. అయ్యా మా దేశంలో ఉండే రాజా అయ్యా పరిశుద్ధుల కొరకు అయ్యా సేవకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాము రాజా. అయ్యా సహాయం చేయండి నాన్న. అయ్యా ఒక్కొక్క వ్యక్తిగత జీవితంలో ఉద్యోగాన్ని నింపండి, మార్పును దయచేయండి. ఈ ఉపద్రవ సమయాన్ని మీరు ఎందుకు అనుమతించి ఉన్నారో అయ్యా మేము భక్తి వైరాగ్యం కలిగి మా జీవితాలు మారడానికి అయ్యా తండ్రి ప్రియా మేము ఎలాంటి జీవితం మాకు మీరు నాన్న జీవించమని చెప్తున్నారో అలాంటి జీవితాన్ని మేము జీవించడానికి రాజా మాకు సహాయం చేయండి రాజా. అయ్యా అవును తండ్రి రాజా ఈ రోజు నాన్న అయ్యా దానియేలు జీవితాన్ని చూసాము, అబ్రహాము జీవితాన్ని చూసాము, అయ్యా తండ్రి రాజా లోతు జీవితాన్ని మేము చూసాము రాజా. జనుల కొరకు నాన్న పరితపించే వారిని మీరు వెతుకుతున్నారు నాన్న. అలాంటి జీవితాలుగా మమ్మల్ని మార్చండి రాజా. మేము మా కుటుంబం మా స్వయమైన జీవితాలు మాకు వద్దు రాజా. స్వార్థంతో కూడిన జీవితాలు వద్దు, సుఖభోగాలు వద్దు రాజా. అయ్యా నాన్న మీకు సమస్తాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా. ఇచ్చిన ఈ జీవితానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నాన్న అత్యధికంగా మా దేశం కొరకు, దేశంలో సమాధానం కొరకు, మా దేశం సమాధానంగా ఉంటేనే మేము కూడా సమాధానంగా ఉండగలగాలని అయ్యా మేము గ్రహింపు బలో నేత్రాలు తెరవండి రాజా. ఒక్కొక్కరి హృదయాలు తెరవండి ప్రభా. క్రైస్తవులుగా ఉన్న బిడ్డలు ఒక్కొక్కరి హృదయాన్ని మీరు తెరవండి ఈ సమయంలో రాజా. అయ్యా తండ్రి రాజా ఒక్కొక్కరు వాళ్ళ పట్ల మీ చిత్తాన్ని ఎరిగి జీవించే కృపను దయచేయండి రాజా. అయ్యా ఒక్కొక్క తండ్రి సేవకుని మీ చేతికి సమర్పిస్తున్నాం రాజా. నీ సంఘము నా సంఘం అని తేడా చూసుకుంటూ రాజా విరోధాలు వైరాగ్యాలు చూపించకుండా రాజా అయ్యా పట్టుదల కలిగి నాన్న ఎలాగైనా తమకిచ్చిన ఆత్మలు మీ మందలో చేర్చే కృపను దయచేయండి రాజా. నీతి నిజాయితీతో బ్రతకడానికి సహాయం చేయండి రాజా. అయ్యా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి రాజా. ఎలాగైనా సంఘం నుండే అయ్యా తండ్రి రాజా నాన్న తండ్రి మొట్టమొదట రాజా ఎత్తపడటం ప్రారంభం అవుతుందని ఎరిగి నాన్న సంఘాన్ని అటువంటి పెండ్లి కుమార్తె సంఘముగా అయ్యా తన తండ్రి సిద్ధపరచడానికి మీరు సహాయం చేయండి రాజా. తాను సిద్ధపడి తనకు ఇవ్వబడిన ఆత్మలను సిద్ధపరిచే ఉద్యమాన్ని ఒక్కొక్క సంఘంలోనూ మీరు నింపుమని వేడుకుంటున్నాము రాజా. హల్లెలూయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. సంఘంలో పారంపర్యమైన కార్యాలు ఆచారాలకు ఏ మాత్రం చోటు ఇవ్వకుండా వాక్యానికి ముఖ్యత్వం ఇచ్చి రాజా అయ్యా పరిశుద్ధంగా తండ్రి రాజా జీవించే కృపను దయచేయండి. అయ్యా సంఘాల్లో ప్రతి సంఘంలోనూ అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి, అంత్యకాల అభిషేకాన్ని కుమ్మరించండి రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అవునయ్య మీరు చెప్పినట్టుగా రాజా నాన్న అయ్యా అంత్య దినాల్లో తండ్రి రాజా మీరు ఆత్మను కుమ్మరించండి. అయ్యా వాళ్ళ తండ్రి రాజా మీ పిల్లలు తండ్రి ప్రవచనాలు చెప్తారు, మీ ముసలి వాళ్ళు కళలు కట్టారు, మీ ఎవరు దర్శనాలు చూస్తారని చెప్పావు రాజా. మా పనికత్తెల మీదను పనివారి మీదను నేను ఆత్మను కుమ్మరిస్తానని చెప్పావు రాజా. అలాగా మీరు కుమ్మరించి నాన్న అయ్యా తండ్రి అభిషేకం ప్రతి ఒక్కరు పొందుకొని రాజా మీ కొరకు వెలుగు ప్రకాశించే జ్యోతుల వలె మారడానికి మీరు కృపను దయచేయండి రాజా. అయ్యా అలాగే నాన్న తండ్రి రాజా ప్రతి తండ్రి పరిచర్యను మీరు దర్శించండి రాజా. మా పరిచర్యను కూడా మీరు దీవించండి రాజా. ఉన్న ఆటంకాలు అడ్డంకులు అన్నింటినీ నామంలో తీసివేయండి రాజా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నన్ను స్వార్థ ప్రకటి
బ్రతికించుటకు తెరిచిన ద్వారములు ఉంచండి రాజా. మీకు స్తోత్రాలు. మీరు చిత్తగించిన కార్యాలు చేయడానికి రాజా మీరు సహాయం చేయండి. అటువంటి నిజత్వం కలిగిన ఆత్మలను మీరు ప్రేరేపించమని వేడుకుంటున్నాము రాజా. సంఘాల్లో ఉద్యమం నింపబడాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉద్యమం నింపబడాలి రాజా. సంఘానికి ఆదివార క్రైస్తవులుగా ఉండకూడదు రాజా. ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపను ఇచ్చినట్టుగా ఆ కృపలను వ్యర్థపరచుకోకుండా ఉద్యమంగా మీ కొరకు పని చేయడానికి మీరు సహాయం చేయండి రాజా. అటువంటి ఆత్మలను ఒక్కొక్కరి మీద కుమ్మరించండి. పరిచర్యలో ముందు నిలువబడిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి రాజా. అయ్యా మీ యొక్క తండ్రి పిలుపును పిలిచిన ప్రతి బిడ్డ మీ కొరకు వైరాగ్యం కలిగి జీవించే కృపను దయచేయండి రాజా. సోలిపోయి ఉన్న వారిని, సొమ్మసిల్లిపోయి ఉన్న వారిని, బలహీనం చెంది ఉన్న వారిని రాజా మీరు దృఢపరిచి స్థిరపరచండి రాజా. బలం దయచేయండి రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నాన్న మా పరిచర్యలో కూడా రాజా మీరు ఉద్దేశించిన కార్యాలు మీరు నెరవేర్చండి రాజా. వివిఎస్ కార్యక్రమాలు, చిల్డ్రన్ మినిస్ట్రీ కార్యక్రమాలు రాజా, మెడికల్ క్యాంపు, తండ్రి బైబిల్ టెస్ట్, అన్ని కార్యాలు మీరు చిత్తగించిన సమయంలో జరగడానికి మీరు కృపను దయచేయండి. అలాగే ఏ తండ్రి రాజా పరిచర్యలు మీరు ఆశీర్వదించండి రాజా. దేశమంతటా తండ్రి నిజత్వం కలిగి ఎవరెవరు తండ్రి రాజా పరిచర్యలు చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించి నాన్న ఆ పరిచర్యల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోమని వేడుకుంటున్నాము రాజా. అయ్యా మా దేశంలో రాజా తండ్రి ఈ కరోనా వైరస్ కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. మా దేశ ప్రజలను మీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. ఊపిరి పీల్చుకోలేక నాన్న తండ్రి రాజా బ్రతుకుతామో చచ్చిపోతామని తెలియకుండా రాజా ఎంతమంది తీసుకొని వెళ్ళిపోయి ఉన్నారు ప్రభా. ఒంటరిగా వాళ్ళని ఉంచి నాన్న వాళ్ళ మనోవేదన ఆ సమయంలో ఎలా ఉంటుందో మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. ఆ సమయంలో మీ వైపు తిరిగే కృపను బిడ్డలకి దయచేయండి. మనో నిబ్బరాన్ని దయచేయండి. ధైర్యాన్ని నింపండి, స్థిరత్వాన్ని నింపండి రాజా. కలతని తీసివేసి ధైర్యంతో నింపి ఆ బిడ్డల్ని రాజా త్వరగా కోలుకొని ఇంటికి డిశ్చార్జ్ చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు తండ్రి కరోనా తండ్రి చేత వ్యాధి చేత బాధింపబడి పాజిటివ్ అని వచ్చి నాన్న ఎంతమంది నరకం అనుభవిస్తున్నారో ప్రభా. తండ్రి అటువంటి వారి మీద యేసుక్రీస్తు వారి రక్తాన్ని చల్లుతున్నా. మా దేశంలో ఉండే ప్రతి మూలలో రాజా నాన్న యేసుక్రీస్తు వారి రక్తాన్ని చల్లుతున్నా. ఒక్కొక్కరిని మీరే విడుదల చేయండి ప్రభా. స్వస్థత దయచేయండి దేవమే నాన్న. మీకు స్తోత్రాలు. తండ్రి రాజా ఈ కరోనా క్రిములు వెనుక ఉండే ఈ సాతాని క్రియలను రాజా యేసు నామములో కట్టి బంధిస్తున్నాము రాజా. ఇది ఎక్కువగా విస్తరించకుండా నాన్న మీరే ఈ యొక్క వ్యాధిని అరికట్టమని వేడుకుంటున్నాం. మా వల్ల కాదు ప్రభా. మేము మనుషులు రాజా, మేమేమి చేయలేము ప్రభా. కానీ మాకు సాధ్యం కానిది మీకు సాధ్యం ప్రభా. మీరు తండ్రి తలంచితే ఈ వ్యాధిని ఏమీ లేకుండా చేయగలరు ప్రభా. తండ్రి రాజా నశింపు చేయగలరు ప్రభా. తండ్రి రాజా సైన్యములకు అధిపతి రాజా మీరు నాన్న. మిడతలను కప్పలను పంపించి రాజా పరో సైన్యాన్ని కూర్చిన దేవుడు రాజా. మీకు అసాధ్యమైనది లేదు రాజా. మీ మాట విని ఆ సైన్యాన్ని అవి కూల్చాయి. మీ మాట విని మరలా అవి వెనక్కి వెళ్ళాయి ప్రభా. అలాగే ఇప్పుడు కూడా మీరు చేయగలరు ప్రభా. మీరు ఒక్క మాట చదివిస్తే ఈ తెగులు వెళ్ళిపోతుంది ప్రభా. కనికరం చూపించండి, జాలి చూపించండి ప్రభా. రోజు రోజుకి నాన్న తండ్రి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి ప్రభా. ఇంకా తండ్రి రాజా దేశంలో నాన్న చాలా మంది నశించిపోతున్నారు ప్రభా. సహాయం చేయండి, విడుదల దయచేయండి ప్రభా. కనికరం చూపించండి ప్రభా. మీ కోపం నిమిషం మాత్రమే, కానీ మీ దయ ఆయుష్కాలం వరకు ఉంటుంది ప్రభా. అలాంటి దేవుడు రాజా మీకు స్తోత్రాలు. నాన్న తండ్రి రాజా నీ యొక్క కరుణకు మితి లేని కరుణను చూపించే నా దేవుడు రాజా. మితి లేని ప్రేమను మా మీద ఉంచిన దేవుడు రాజా. మేము విలవిలలాడి నశించిపోతే చూడలేని దేవుడు రాజా. కనికరం చూపించిన అన్న కాపాడండి దేవ. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా అదేవిధంగా మా దేశ నాయకుల్ని దర్శించండి రాజా. ఈ సమయంలో తండ్రి రాజా దేశాన్ని ఎలాగ తండ్రి జ్ఞానంతో పరిపాలించాలో జ్ఞానం దయచేయండి రాజా. ప్రతి నాన్న తండ్రి రాజా తండ్రి రాజా మినిస్టర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం, మంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. ప్రభుత్వ అధికారుల కొరకు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కొరకు, జనుల కొరకు రాజా ఎన్నో కార్యాలు చేసేవారి కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళు తండ్రి రాజా జనుల క్షేమం కొరకు ఈ సమయంలో కూడా పనులు చేస్తున్నారు. వాళ్ళకి ఏ అపాయం రాకుండా కాపాడండి. తండ్రి వ్యాధి సోకకుండా కనికరం చూపించండి. కంచె కాపుదల భద్రత దయచేయండి. తండ్రి పారిశుద్ధ కార్మికులు, పోలీసులు, నర్సులు, డాక్టర్లు అందరినీ దర్శించండి. మున్సిపల్ కార్మికులు, తండ్రి రాజా హాస్పిటల్లో కార్మికులుగా ఉన్న ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించి ఏ ఒక్క కొరత రాకుండా రాజా, ఏ వ్యాధి వాళ్ళకి సోకకుండా కనికరం చూపించండి. వాళ్ళ కుటుంబీకులను కూడా దర్శించండి. బిడ్డలు వాళ్ళ భార్య పిల్లలు ఎవరికి ఏ అపాయం రాకుండా కాపాడి మీరే తండ్రి రాజా తప్పించమని వేడుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రాలు. అదేవిధంగా రాజా మా యొక్క తండ్రి రాజా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి రాజా. మీకు స్తోత్రాలు. మన్నార్పురంలో ఉండే సంఘాన్ని, సంఘ కుటుంబాన్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాం రాజా. అక్కడ తండ్రి జరిగే ప్రతి నాన్న తండ్రి కార్యాలను మీరు ఆశీర్వదించండి. ఎవరెవరు ఎక్కడెక్కడ చేరి ప్రార్థిస్తున్నారో ప్రార్థన ఆలకించి
అయ్యా గొప్ప విడుదల దయచేయండి. అదేవిధంగా ఎస్తేరు ఇంటి తండ్రి రాజా అయ్యా ప్రార్థన కూడికి రాజా మేము ప్రారంభించి ఉండగా రాజా అయ్యా తండ్రి రాజా అది ఆ కార్యాన్ని మీరు ఆశీర్వదించి నాన్న ఎస్తేరు తండ్రి తన పనికర్తలతో యూదులందరూ తండ్రి కలిసి ప్రార్థించినప్పుడు అయ్యా యూదులకు గొప్ప విడుదలను దయచేసినట్టుగా అక్కడ ప్రార్థిస్తున్న ప్రార్థన ఆలకించి చేసే బిడ్డలు మీరు ఆశీర్వదించి నాన్న అయ్యా గొప్ప విడుదల ఆ ప్రాంతంలోను ఆ సంఘంలోను దేశంలోను మీరు దయచేయమని వేడుకుంటున్నాము రాజా. అయ్యా ఈ రోజు మేము విన్నట్టుగా నాన్న అయ్యా మా ద్వారా నాన్న మా యొక్క తండ్రి రాజా మా ద్వారా మీ యొక్క నామం రాజా మహింపరచబడడానికి మీరు సహాయం చేయమని అయ్యా తండ్రి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము రాజా. మీకు స్తోత్రాలు. ఒక్కొక్క కుటుంబాన్ని మీ పాదానికి సమర్పిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి దివిజ సిస్టర్ కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. బ్రదర్ని దీవించండి అయ్యా, పిల్లల్ని ఇద్దరిని దీవించండి, ఆశీర్వదించండి, సుఖబల జీవం ఇవ్వండి అయ్యా. సహోదరికి ఉండే దగ్గును అయ్యా తండ్రి కోడును అన్నింటినీ తీసివేయండి రాజా. అయ్యా స్వస్థత దయచేయండి నాన్న. పనికి వెళ్తుండగా వస్తుండగా అయ్యా మీరే బిడ్డకి సహాయం చేయండి నాన్న. జ్ఞానం ఇవ్వండి ప్రభా. అయ్యా బలము శక్తి నింపండి నాన్న. నీవు ఇచ్చిన బిడ్డల్ని రాజా అయ్యా తండ్రి నీలో నడుపుటకు కావలసిన జ్ఞానం దయచేయండి రాజా. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అదే విధంగా మరియం సిస్టర్ కుటుంబాన్ని దర్శించండి రాజా. అయ్యా సహోదరికి సహోదరుడికి మంచి స్వస్థత అయ్యా ఆరోగ్యం సుఖపల జీవనం దయచేయండి. కిడ్నీ సమస్యలు తీసివేయండి రాజా. అయ్యా షుగర్ బీపీ నార్మల్ చేయండి ప్రభా. ఎముక పెరగకుండా ఆపండి ప్రభా. అయ్యా ప్రేమచంద్రుని కూడా దీవించి తండ్రి ఆ బిడ్డకుండే తలనొప్పి అయ్యా ఇబ్బందులన్నింటినీ తీసివేసి మీ కొరకు రాజా అయ్యా దానియేలు వలె రాజా మీ కొరకు నాన్న ఎవరు బిడ్డగా ఉంటుండగా మీ కొరకు నాన్న మీ కాడి మోసే కృపను బిడ్డకి దయచేసి అయ్యా మీరు ఇచ్చిన కృపను మీ కొరకు నాన్న తండ్రి రాజా ఉపయోగించే కృపను బిడ్డకి దయచేయండి. అయ్యా మీ కంచె కాపుదల కుటుంబానికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా సంపదకు కుటుంబాన్ని దీవించండి. భర్త బిడ్డల్ని అందరినీ రక్షణలో నడిపించండి. అయ్యా కోడలికి స్వస్థత పరిపూర్ణ స్వస్థత దయచేయండి. వాళ్ళ మనవన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నాన్న. అయ్యా తండ్రి అదేవిధంగా యేసమ్మ కుటుంబాన్ని దర్శించండి. ఆమెను ఆమె కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని పేరు పేరున అయ్యా దీవించి ఆశీర్వదించి అయ్యా మీ రక్షణలో నడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా నశించిపోతున్నారు లోకంలో ప్రభా. ఈ కుటుంబంలో ఉండే వాళ్ళు రాజా లోకంలో నశించిపోకుండా కాపాడి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రాలు. అయ్యా అదే విధంగా రాజా శైలజ కుటుంబాన్ని దర్శించండి. ఆ బిడ్డ తండ్రి ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు రాజా. మీరు ఆ బిడ్డని తీసుకొని వచ్చి తన తల్లితో ఆ బిడ్డతో చేర్చమని వేడుకుంటున్నాం. ఆ బిడ్డ పట్ల ఎందు నిమిత్తం ఆ బిడ్డని తీసుకొచ్చారు. ఆ బిడ్డకి రక్షణ ఇచ్చి మిమ్మల్ని ఎరిగే జ్ఞానంతో ఆ బిడ్డని నింపి అయ్యా తండ్రి మీరే రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. కొరతలన్నింటినీ పూర్తి చేయండి, అవసరతలన్నింటినీ తీర్చండి దేవా. అయ్యా తండ్రి అదే విధంగా రాజా విద్యాసాగర్ కుటుంబాన్ని దర్శించండి. ఆ బిడ్డ జీవితంలో మీరు ఏం ఉద్దేశించినారు అది మాత్రమే జరగాలి. కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందే కృపను దయచేయండి. సుఖబల జీవం ఆరోగ్యం దయచేయండి రాజా. అయ్యా వరమును అమలము కుటుంబాలను దర్శించండి రాజా. కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందే కృపను దయచేయండి. అవసరతలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ తీర్చి సుఖము జీవం ఆరోగ్యం దయచేయండి. అయ్యా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే యేసు నామములు తీసివేయండి రాజా. మీకు స్తోత్రాలు. అయ్యా ఈశ్వరయ్య బ్రదర్ కుటుంబాన్ని దర్శించండి. తన తమ్ముడికి కుటుంబాన్ని దర్శించండి. అయ్యా వారి పిల్లలను మీ బ్రదర్ పిల్లల్ని భార్యని మీరు దర్శించండి రాజా. ఏ ఆపద అపాయం రాకుండా కాచి కాపాడి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి సహాయం చేయండి రాజా. కొరతలు ఏమన్నా ఉంటే తండ్రి తీర్చండి ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా వాళ్ళు ఇష్టపడే కార్యాలను వాళ్ళకి నెరవేర్చండి. ట్రాన్స్ఫర్ దయచేయండి, ప్రమోషన్ దయచేయండి దేవా. మీకు స్తోత్రాలు. ఈ సన్నిధిలో ఎందుకు తీసుకొచ్చి నాటారో ఆ కార్యాన్ని మీ చిత్తాన్ని ఎరిగే జ్ఞానం దయచేయండి రాజా. మీకు స్తోత్రాలు. అయ్యా అదే విధంగా రాజా నాన్న ప్రభా ఒక్కొక్క కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం రాజా. సారమ్మ అబ్రహాం బ్రదర్ కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు. అయ్యా వాళ్ళకి తండ్రి ఏ కొరతలు ఇంట్లో ఉన్నాయో వాటిని తండ్రి పూర్తి చేయండి ప్రభా. అయ్యా తండ్రి సహోదరులో ఉండే సాతాను క్రియలను యేసుక్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాము రాజా. అయ్యా సహాయం చేయండి, విడుదల దయచేయండి రాజా. అయ్యా తండ్రి రాజా చక్రపాణిని మీరు ముట్టండి నాన్న. ఆ బిడ్డ లోకంలో నశించిపోకుండా ఆ బిడ్డకి రాజా రక్షణ దయచేయండి రాజా. మీకు స్తోత్రాలు నాన్న. అదే విధంగా సమాధానం సిస్టర్ని దర్శించండి రాజా. అయ్యా తండ్రి సుఖబల జీవం ఆరోగ్యం దయచేయండి. అయ్యా తండ్రి శరీర బలము దయచేయండి. ఈ వృద్ధాప్యంలో కూడా రాజా అత్యధికంగా ప్రార్థించే శక్తిని ఒక్కొక్కరిలోని మీరు నింపినాన్న. ఆ సాతాని క్రియలను రాజా ఆ శరీరంలో ఏ అధికారం దానికి లేదు ప్రభా. అయ్యా ఆ శరీరము మీది నాన్న. అయ్యా మీకు తండ్రి రాజా సొంతమైన ఆ శరీరంలో ఎలాంటి సాతాని క్రియలు ఉండడానికి వీల్లేదు రాజా. యేసు నామములో సాతాని క్రియలను బంధిస్తున్నాం రాజా. ఆమె తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా అదే విధంగా రాజా అయ్యా తండ్రి శ్రీనివాసులను కూడా మీరు దర్శించినాన్న. ఆ బిడ్డకి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాము రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా రవణమ్మ సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. ఆ బిడ్డని దర్శించండి, యవన బిడ్డల్ని దర్శించండి, తన భర్తను దర్శించిన నా కుటుంబ సమేతంగా రక్షణ పొందే కృపను దయచేయండి రాజా. ఆ కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయండి రాజా. మీ బిడ్డగా మారడానికి సహాయం చేయండి రాజా. ఆమెలో ఉండే క్రియ చేస్తున్న రాజా బలహీనాలు తెస్తున్న ఆ శరీరాన్ని కృంగదీస్తున్న రాజా ఆ సాతాని క్రియలను రాజా యేసు నామంలో కట్టి బంధిస్తున్నాము రాజా. పరిపూర్ణ విడుదల స్వస్థత ఆమెకి మీరు దయచేయండి
దయచేయండి రాజా, మీకు స్తోత్రాలు అయ్యా. అదే విధంగా రాజా నాన్న అయ్యా తండ్రి రాజా అయ్యా రూత్ సహోదరి కుటుంబాన్ని మీరు దర్శించండి, బ్రదర్ని పిల్లల్ని ఆశీర్వదించండి రాజా. ఏ కొరతలు ఉన్నాయో రాజా, ప్రతి కుటుంబంలో ఉండే కొరతలు మీరు తీర్చి నాన్న సుఖబల జీవము ఆరోగ్యము ఇచ్చి అయ్యా తండ్రి దర్శించమని వేడుకుంటున్నాం. నిన్న మేము విన్న వాక్య ప్రకారంగా అయ్యా తండ్రి రాజా ఒక్కొక్కరి జీవితం ద్వారా నాన్న అయ్యా దేవుని నామము యేసుక్రీస్తు వారి నామము అయ్యా మహింపరచబడే విధంగా రాజా జీవితాలు జీవించుటకు రాజా, మీకు ఇష్టమైన జీవితాలు జీవించుటకు ఒక్కొక్క కుటుంబానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము రాజా. అక్కడ పరిచయాన్ని మీరు ఆశీర్వదించి దీవించి నాన్న అయ్యా తండ్రి అనేకులు అక్కడ రాజా చుట్టుపక్కల ఉండే జనులు అయ్యా రక్షణ పొందడానికి మీరు సహాయం చేయమని, ఇంకా అనేకులను రక్షించి సంఘంలో చేర్చమని అయ్యా వేడుకుంటూ రాజా నాన్న మీ కంచె మీ కాపుదల భద్రత దయచేయమని వేడుకుంటూ రాజా అయ్యా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానా అయ్యా తండ్రి. అయ్యా నాన్న మీ దాసుని కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి రాజా. అయ్యా తండ్రి ఇచ్చిన సంఘాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాగల విషయాలను తెలియచేసి నాన్న అయ్యా తండ్రి రాజా జ్ఞానంతో నింపి నాన్న అయ్యా కుమారుణ్ణి దీవించి నాన్న అయ్యా ఇద్దరికి సుఖబల జీవం ఆరోగ్యం ఇచ్చి నాన్న ఇంకా నాన్న తండ్రి ఘనంగా గొప్పగా మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. ఆ బిడ్డ తగిన వేళలో అభిషేకించి నాన్న ఆ బిడ్డ నోట నాన్న మీ మాటలు ఉంచి నాన్న ఆ బిడ్డని వాడుకోమని వేడుకుంటున్నాము రాజా. ఆ బిడ్డకి నాన్న తండ్రి ఏ విధమైన సాతాన క్రియలు రాకుండా కుటుంబం చుట్టూ మీ కంచె మీ కాపుదల భద్రత దయచేయమని వేడుకుంటున్నాము రాజా. మీకు స్తోత్రాలు అయ్యా తండ్రి పరిచర్ని దీవించి ఆశీర్వదించి నాన్న అయ్యా నీ బిడ్డలు ఇంకా గొప్పగా వాడుకోమని మరొకసారి వేడుకుంటూ రాజా అయ్యా తండ్రి సూలూరుపేటలో ఉండే ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా సుజాత సిస్టర్ను అయ్యా మనెమ్మను మీరు దర్శించండి రాజా. అయ్యా సుజాతకి రాజా అయ్యా తండ్రి సుజాత రెబేకా సిస్టర్ను అయ్యా తండ్రి సుష్మితను మీ పాదాలకు సమర్పిస్తున్నాం రాజా. అయ్యా ఈ బిడ్డ గర్భాలను మీరు ముట్టండి ప్రభా. అయ్యా మూసి ఉన్న గర్భాలను మీరు తెరవండి ప్రభా. సంతాన భాగ్యమును మీరు దయచేయండి రాజా. అయ్యా సుజాత మనెమ్మ అయ్యా తండ్రి రక్షణ పొందే కృపను దయచేయండి, తమ భర్తలతో పాటు అయ్యా రక్షణ పొందే కృపను దయచేయండి. బాప్తిసం తీసుకోవడానికి రాజా మీరు వీరిని సిద్ధపరచమని వేడుకుంటున్నాం రాజా. అయ్యా చైతన్యాన్ని హిమబిందును కూడా దీవించి ఆశీర్వదించి నాన్న సుఖబల జీవం ఇవ్వమని వేడుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రతి కుటుంబాన్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాం. అనారోగ్య సమస్యలు ఉన్న వారిని విడిపించి నాన్న స్వస్థత ఇచ్చి అయ్యా బలహీనతల్లో ఉన్న వారిని బలహీనముల నుండి తీసి నాన్న బలపరిచి నడిపించమని వేడుకుంటూ రాజా మీకే సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తு వారి நாமங்களை సమర్పించడి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். தேவன் நம்முடைய ஜெபத்தை கேட்டபடி ஒவ்வொரு குடும்பத்தையும் தேசத்தை ஆசீர்வதிக்கும் போது தேவனை ஸ்தோத்திரிப்போம். స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు మనం ప్రార్థన செய்வோம். ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. எங்களை அதிகமாக நேசித்து வழிநடத்த பரலோக பிதாவே, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి నడిపించి మా ప్రియ పరలోకపు తండ్రి, உமது பரிசுத்தமான நாமத்தை మీ ஸ்தோத்திரிக்கிறோம். పరిశుద్ధమైన నామాన్ని స్తోత్రిస్తున్నాము. இதனால் நம்முடைய சமூகத்தில் கூடி போய் ஆராதிக்க கிருபை தந்திரமே ஸ்தோத்திரிக்கிறோம். ఈ దినం కూడా మీ సమూహంలో మేము కూడి మేము మిమ్మల్ని ఆరాధించడం ప్రార్థించడం మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. உமது வார்த்தை மூலம் கூட பேசிய உம்முடைய தயவுக்காய் நன்றியோடு ஸ்தோத்திரிக்கிறோம். మీ మాటల చేత మాతో మాట్లాడిన మీ దయకే మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాము. நம்ம தேசத்திற்காக நாங்கள் ஜெபிக்கும் போது, మా దేశం కొరకు మేము ప్రార్థించినప్పుడు, நாங்கள் சமாதானத்திற்கு உம்மை நோக்கி நாங்கள் பிரார்த்தனை செய்யும் போது, మా సమాధానం కొరకు మేము మీ వైపు చూసి ప్రార్థించినప్పుడు, எங்களுடைய குடும்பத்திலே சமாதானத்தை தருவீர் என்பதை உணர்ந்து கொண்டவர்களாக, మా కుటుంబంలో మీరు సమాధానము ఇవ్వగలరని గ్రహించుకున్న వారంగా, நாங்கள் ஒரு தானியேலை போல, మేము దానియేలు వలె, உம்முடைய தேவதாசனை போல நாங்களும் அத்தகைய உத்தமமான வாழ்க்கை வாழ கிருபை தாரும். మీ దైవ దాసుల వలె మేము కూడా ఉత్తమమైన మార్గంలో మేము నడవడానికి మాకు సహాయం చేయండి. அத்தகைய பிரார்த்தனை சக்தி ஒவ்வொருக்கும் ஊற்ற வேண்டுமா ஜெபிக்கிறோம். అటువంటి ప్రార్థన శక్తి ఒక్కొక్కరిలోనూ మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. உங்களுடைய பிரார்த்தனை கேட்டு நீரே தேசத்தை ஆசீர்வதிக்கிறாங்க. మా ప్రార్థన ఆలకించి ఈ దేశాన్ని మీరే ఆశీర్వదించండి. மேற்கொண்டு எந்த ஒரு ஆபத்து தேசத்தை அணுகாதபடி பாதுகாக்கிறாங்க. ఇంకా ఏ ఆపద దేశంలో రాకుండా మీరే కాచి కాపాడండి. இந்த கொடிதான வயசு நீரே ஒரு பரிபூர்ண விடுதலை தருகிறாங்க. ఈ భయంకరమైన వైరస్ నుంచి మీరే విడిపించి స్వస్థత దయచేయండి. இப்போது மன்னர்போடு குடும்பங்கள் ஒவ்வொன்றையும் உங்களுக்கு அர்ப்பணிக்கிறோம். ఇప్పుడు మన్నార్పల్లి కుటుంబాలు ఒక్కొక్క కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాము. ஒவ்வொரு குடும்பத்தை வெளியடித்து காத்து ரட்சிக்கிறாங்க. ఒక్కొక్క కుటుంబం చుట్టూ కంచె వేసి కాపాడండి. ஒவ்வொரு குடும்பத்தில் உள்ள குறைகள் எல்லாவற்றையும் கிறிஸ்து இயேசுவுக்கு நிறைவாக்க வேண்டுமா ஜெபிக்கிறோம். ఒక్కొక్క కుటుంబంలోనే ఉండే కొరతలన్నింటినీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో పూర్తి చేయును గాక. இப்போது இயேசுவின் நாமத்தில் எல்லா சரீர பலன்களும் அகன்று போவதாக. యేసుక్రీస్తు వారి నామంలో శరీర బలహీనతలన్నీ తొలగిపోవును గాక. ஒவ்வொருடைய சரீர வியாதிகள் நேரத்தில் இயேசுவின் நாமத்தினாலே குணமடைவதாக. ఒక్కొక్కరి శరీర వ్యాధులు యేసుక్రీస్తు నామంలో స్వస్థపరచబడును గాక. ஒவ்வொரு வீட்டிலும் இருக்கிற எல்லா பிசாசுகளும் இயேசு நாமத்தினாலே கட்டப்படுவதாக. ఒక్కొక్క కుటుంబంలో ఉండే సాతాను క్రియలు యేసుక్రీస్తు నామంలో కట్టబడును గాక. ஒவ்வொரு குடும்பத்தில் உள்ள தேவைகள் அனைத்து சந்திக்கிறார்கள். ఒక్కొక్క కుటుంబంలో ఉండే అవసరతలన్నింటినీ మీరు తీర్చండి. இந்த குடும்பத்தில் ஒவ்வொரு பரிசுத்தமாக வாழ்ந்து மக்களுக்கு வைராக்கியமாக வாழ கிருபைதாரும். ఈ కుటుంబాలన్నీ కూడా మీ కొరకు పరిశుద్ధంగా జీవించి వైరాగ్యంగా జీవించే కృపను దయచేయండి. நாங்கள் வெகுவில் சபையாக ஒன்று கூடி போய் ஆராதிக்க கிருபைதாரும். మేము త్వరగా ఒకటిగా చేరి మేము సంఘంగా మిమ్మల్ని ఆరాధించడానికి మా కృపను దయచేయండి.
அதே போல அங்க நடக்கிற அந்த எஸ்தேர் பிரேயர்ஸ் எல்லாம் ஆசீர்வதிக்கிறாங்க. అదే విధంగా అక్కడ జరుగుతున్న ఎస్తేర్ ప్రేయర్స్ ని మీరు ఆశీర్వదించండి. யார் யார் ஜெபிக்கிறாங்க ஒவ்வொருவரையும் ஆசீர்வதித்து அதற்கு கேட்டு கிருபை தாரும். ఎవరెవరైతే అక్కడ కూడి ప్రార్థిస్తున్నారో వాళ్ళందరికీ దానికి తగ్గ కృపలతో నింపండి. உமது கருத்தை ஒவ்வொருவரையும் அர்ப்பணிக்கிறோம். మీ చేతికి మా ఒక్కొక్కరిని సమర్పిస్తున్నాము. మీరే இந்த ஊழியத்தை ஆசீர்வதித்து உடைய சித்தத்துக்கு நடத்துவீராக. మీరే ఈ యొక్క పరిచర్యను ఆశీర్వదించి మీ చిత్త ప్రకారంగా నడిపించండి. எல்லாவற்றுக்கும் மேல உமது குமாரன் வரை எப்போது இருந்தாலும் అన్నిటికంటే పైగా మీ కుమారుని రాకడ ఎప్పుడున్ననో நாங்கள் கரை திரும்பி இல்லாமல் வாழ்ந்து మేము ఎటువంటి మరక మలినం లేకుండా జీవించి உங்கள் சமூகத்தில் நாங்கள் வந்து சேர கிருபை தாரும். మేము మీ సన్నిధిలో వచ్చి చేరడానికి కృపను దయచేయండి. சகல துதிக்க நமக்கு அவர் கிருபைக்கே செலுத்தினோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకే చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சகமாக இயேசு கிருபை கேட்டு நல்ல பிதாவே. విమోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 God bless you. దేవుడు ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பாராக. దేవుడు మీ ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.